మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి సహనామవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గౌడచేతన ఆత్మశబ్దాత్ అని ఈక్షత్యధికరణము. ఈక్షతే అశబ్దం. ఇది 5వ సూత్రము. దీని భాష్యం చెప్పుకుంటూ వస్తున్నాము. ఈక్షణం అనేది ఎంతవరకు వచ్చింది భాష్యము? గౌడ ప్రయోగంలో జరిగింది. గౌడం అంటే యత ప్రసాదార్థి యోగినామపి అతీతానాగత విషయం ప్రత్యక్షం జ్ఞానమిచ్చంతి యోగశాస్త్రవిదః. శాస్త్రవిదః సరైనది కాదు చెప్పాం. ఆత్మశబ్దాత్ ఆత్మశబ్ద ప్రయోగం జరిగింది. కిము వక్తవ్యం తస్య సిద్ధస్య ఈశ్వరస్య సృష్టి స్థితి సంముహతి విషయం నిత్య జ్ఞానం భవతీతి. అది ప్రధానం అనేది ఇక్కడ వరకు. అది గౌణము ముఖ్యము కాదు, గౌణము కాదు. ఎందువల్ల దానిని కూడా ఆత్మశబ్ద ప్రయోగం చేసేసారు. అది ఆత్మే అని చెప్పేసినారు. ఆత్మశబ్ద ప్రయోగం జరిగింది అని అన్నారు అనమాట. ఈ క్షణము అనేటువంటిది ఆత్మకు చెప్పబడింది. తత్కర్మ ప్రాగుత్పత్తి ఈశ్వర జ్ఞానస్య విషయ భవతీతి అన్నప్పుడు గౌణవృత్తి సంబంధమైనటువంటిది ఇక్కడ జరుగుతుంది కదా. అందువల్ల జగత్ కారణమైనటువంటి నిత్య జ్ఞానం భవతీతి అంతవరకు జరిగింది. అంతవరకు జరిగింది. ప్రకృతి జగత్ కారణం అనేది కరెక్ట్ కాదు. ఆ ప్రకృతికి అధిష్టానంగా కాబట్టి ఇక్కడ మూలంగా ఉన్నది ఎవరు? ఆత్మ. జగత్ అంటే ఉత్పత్తి స్థితి లయానికి పూర్వం ఈశ్వర జ్ఞానానికి విషయమయ్యేటువంటి కర్మ ఎటువంటిది? బ్రహ్మస్వరూపములే గాని బ్రహ్మస్వరూపములే అని కానీ తద్భిన్నములని కానీ చెప్పడానికి శక్యం కానివి, విడదీయబడని స్థితిలో ఉన్నవి, విడదీసేటువంటి నిశ్చయించబడినవి అయినా నామరూపాలు అని చెబుతాం. అనగా వ్యాకృత అవస్థలో ఉన్న నామరూపాలు జగత్తును ఈశ్వరుడు సూచను అనమాట. తనలో ఉండేది, తనలో ఉండే అవ్యక్త రూపమైనటువంటి ఆ యొక్క నామరూపాత్మకమైనటువంటి జగత్తుని, బీజ రూపంగా ఉండే జగత్తుని ఆయన చూశాడు, తెలుసుకొని ఉన్నాడు అని అర్థం అన్నమాట. దానిని వ్యక్తం చేయడం తన ఎందుండే సామర్థ్యమే జగత్. ఇక్కడ ఏదైనా సామర్థ్యం ఉంటే ఆ సామర్థ్యం అంతా నామరూప కర్మ విషయాలే ఉంటాయి అనమాట. మనలో ఉండేది లేవు. మనలో ఉండేవన్నీ ఆత్మ లేకుండా దాన్ని ఆయన చూశాడు. ఆత్మాధారం లేకుండా లేదు. అందుకనే చూసి గౌడం అనరాదు. ఈ ప్రకారంగా జరిగింది అని ఆయన అనుగ్రహంతోనే గౌడం అనే మాట కూడా ఎవరైతే అంతర్ముఖం అవుతూ ఉంటారో అందువల్ల అంతర్ముఖం అయ్యేటప్పటికి అంతరాత్మ స్వరూపంగా ఉండేటువంటి సాక్షితత్వమే
ఆత్మకార్యము అనాత్మ ఉంటుంది అనమాట. ఇంక వేరేది ఉండదు. ఈ అంతరాత్మ సాక్షి స్వరూపము, దాని యొక్క సామర్థ్యము, దాని యొక్క అనుగ్రహము ఏదైతే ఉంటుందో దానిని బట్టే కాలాదేశ వస్తువులు అన్ని కూడా తెలుస్తాయి. అప్పుడు అది యోగుల విషయంలో అంతర్ముఖులయ్యారు కాబట్టి బహిర్ముఖం అయితే తెలియదు, అంతర్ముఖం అయితే తెలుసు. పరమాత్మ జగత్ అప్పుడు వాళ్ళు అవి తెలుసుకొని యోగులు అవి తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వ్యక్తం చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అందువల్ల మాయకి అవన్నీ కానీ అవి వ్యక్తమైన అవ్యక్తమైన ఆ రెండు కూడా శక్తి అనేది పరమేశ్వరుడి అవిద్య చేత కల్పింపబడినవే. పరమేశ్వరుడి అవ్యక్తంలో ఉండేటువంటి జగత్తు కూడా కల్పించేసి అది కూడా ఆ పరమేశ్వరుడిని అవ్యక్తమైనటువంటి జగత్తు కూడా కల్పితమైనదే అవిద్యా విషయమే. ఎట్లాగైతే నామరూపాలన్నీ వాచారంభణాలు ఇవన్నీ కనుక ఇవన్నీ వాళ్ళకి తెలుస్తుంటాయి. కొండలు ఇవన్నీ యోగ శాస్త్రం కూడా ఇలాంటివి చెప్తుంది అనమాట. గౌడ శబ్దము వాడదు కాబట్టి మిథ్యా శబ్దం ఆ సాక్షి జ్ఞానం ఏదైతే ఉందో అలాంటి జ్ఞానము అది నిత్యమైనటువంటి జ్ఞానము, సృష్టి స్థితి లయాదులకి చెందినటువంటి తెలిసినటువంటి జ్ఞానము. కానీ అది ఇప్పుడు ఆత్మశబ్ద ప్రయోగం ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది ఈశ్వరుడి కంటే వేరు కాదు, ఆత్మశబ్ద ప్రయోగం చేసేసి వేరేగానే కాదు. అన్నమయం ఆత్మానముపసంక్రమ్య మనోమయం ఆత్మానం. కాబట్టి ఎవరైనా సరే ఆత్మ అంతర్ముఖులైతే అట్లాగే చేశాం. ఈ అంతర్ముఖంగా ఉండేటువంటి బీజరూపమైనటువంటి కాలదేశ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. కరెక్ట్ కాదు. బహిర్ముఖంగా ఉండే వాళ్ళకి కల్పింపబడి ఉన్నది ప్రతి విషయము వేరు వేరుగా భిన్న భిన్నంగా ఉంటుంది కాబట్టి తెలియకపోవచ్చు. ఎందుకయ్యా అంటే ఎప్పుడైనా మోక్షోపదేశ విడివిడిగా ఉండేటప్పుడు వ్యవహారం బాగానే తెలియదు, ఒక్కటిగా ఉండేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. ప్రధానం చేతనం ఆత్మశబ్ద. ఎప్పుడైతే మనము ఒక చోట విషయాల దగ్గర కూర్చున్నప్పుడు విషయాల జ్ఞానం మనకు తెలియదు, అర్హతి అనమాట. ఆ విషయాలకు వ్యాపకంగా నిలబడినప్పుడు అచేతనం ప్రధానం అంటే ఒక కొండ మీద కూర్చున్నాం మనము అంటే కింద ఉండే విషయాలన్నీ తెలుస్తాయి అనమాట. ఆత్మశబ్ద ఆలంబన. అదే కొండకి దిగువగానుంటే విషయాలు తెలియనే అంటే వ్యాపకమైనప్పుడు ఇక్కడ చెప్తున్నారు తెలీదు, అవ్యక్తంలో తెలుస్తుంది. కాబట్టి యోగులకి ఆ ప్రకారంగా తెలుస్తుంది. అది వ్యక్తమైన అవ్యక్తమైన అవిద్య. కాబట్టి అది అవిద్య విషయమే, వ్యక్తమైన ఆధారపడి ఉన్నది. ఆ విధంగా కాబట్టి అవ్యక్తము లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంద్రియాలన్నీ ఏకాగ్రత చెంది అంతర్ముఖమై ఉన్నది కాబట్టి యోగులు దాన్ని తెలుసుకొనుచున్నారు అని చెప్తున్నారు. అదేమి నిత్యమైన జ్ఞానం కాదు, ప్రధాన విషయం ఈశ్వరుడు ఒక్కడే నిత్యమైన వాడు. గౌడమని చెప్పనవసరం లేదు. అవ్యక్తంలో ఉండేటప్పుడు కూడా అంగీకరించవచ్చునని పూర్వపక్షి అన్నప్పుడు ఆ జ్ఞానము ఎలాగైనా సరే వ్యక్తమైపోతుంది, అది మళ్ళా వికారాలు చెందుతుంది అట్లా. కాబట్టి కిము వక్తవ్యం తస్య నిత్య సిద్ధస్య ఈశ్వరస్య సృష్టి స్థితి సంహృతి విషయం నిత్యం జ్ఞానం భవతి. కాబట్టి ఆయన జ్ఞానం ఈశ్వరుడు జ్ఞానం ఇచ్చిపోయినదే. ఆ ఈశ్వర జ్ఞానం దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు అంతఃకరణాన్ని ఆ ప్రకారంగా సూక్ష్మం చేసుకున్న వాళ్ళ యోగులు వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది అని. యదపి ఉక్తం ప్రాగుత్పత్తే బ్రహ్మణః శరీరాది సంబంధం అంతరేణ ఈక్షితృత్వం ఉపపన్నమితి అనుపపన్నమితి నచ చోద్యం అవతరతి
బ్రహ్మణ జ్ఞాన స్వరూప నిత్యత్వే జ్ఞాన సాధనాపేక్ష అనుపత్తే. కాబట్టి మోక్షోపదేశ యదపి ఉక్తం ఈ విషయం కూడా చెప్పాము. కాబట్టి ప్రాగుత్పత్తే బ్రహ్మణ ప్రధానమైనటువంటి ఉత్పత్తికి పూర్వం బ్రహ్మకు శరీరానికి సంబంధం ఉండేది కాదు. ఆత్మశబ్దాలు ఓన్లీ క్షేత్రత్వమే ఉండేది. అది కర్తృత్వరహితమైనది. కర్తృత్వము లేదు. కాబట్టి ఆత్మనే చెప్పకూడదు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ క్షేత్రత్వం అనేటువంటిది కర్తృత్వం లేదు కాబట్టి నువ్వు కర్తృత్వం అంటున్నావు కాబట్టి సంభవం ఆత్మ మీద ఆరోపింపబడి ఉన్నది అని మేము ఏదైతే చెప్పి ఉంటామో ఆ రకమైనటువంటి సంశయానికి శంకకు కూడా మీరు శంకించవలసిన పని లేదు. శంకించాల్సిన పని లేదు. విపరీత ధర్మ ఎలాగైతే సూర్యుడి విషయం అదే సూర్యుడిలో ఉండేటువంటి తేజస్సు గాని ప్రకాశము గాని నిత్యమైనటువంటిది. తాడు పాము సూర్యుడు అలా కొండ కాబట్టి సవిత్ర ప్రకాశవతు బ్రహ్మణ జ్ఞానం స్వరూప నిత్యత్వే జ్ఞాన సాధనాపేక్ష అనుపత్తి మాట. కాబట్టి సూర్యుడి యొక్క ప్రకాశము ఎలాగ నిత్యమో అగ్నికి ఉండేటువంటి అగ్నిత్వము నిత్యమో అలాగ బ్రహ్మము యొక్క జ్ఞాన స్వరూపము కూడా నిత్యమైనది. కాబట్టి దీనికి జ్ఞాన సాధనలు అనేటువంటిది ఉండదు. జ్ఞాన సాధన అపేక్ష కూడా లేదు. మనోలక్షణం అంతఃకరణ లక్షణము జ్ఞాన సాధన లేవు. అది ఆత్మ యొక్క ఇప్పుడు అమానిత్వాది జ్ఞాన సాధనలు అన్నారు కదా, అది కూడా కర్తృతంత్ర పూర్వకమైన సాధనలు కావు. అమానిత్వాది సాధన అలాగే మట్టి కర్తృతంత్రంతో కూడింది కాదు అనమాట. అది వస్తుతంత్ర జ్ఞాన సాధన. జ్ఞాన సాధన అంటేనే వస్తుతంత్ర. ఆత్మ ఇది నువ్వు ఏ ప్రకారంగా అయితే మోక్షం జ్ఞాన సాధనం. మోక్షం అనేది జ్ఞాన సాధన. ఈ యొక్క చాందోగ్య పరిషత్తులు ఈ జ్ఞాన సాధన మనగానే శ్రవణాదిమానం. శ్రవణాదులు అనేది కర్తృతంత్రము కాదు. కర్మలు చేయడం కాదు, వినడము, వివేకించుకోవడము, తెలుసుకోవడము, నిశ్చయం చేసుకోవడము తత్కాలే శ్రవణ కాలంలోనే నిశ్చయానికి వచ్చేస్తుంది. ఈ ప్రధాన కాబట్టి దాన్ని దాన్ని చేయవలసిన శ్రవణ అనంతర కర్తవ్యం లేదు. శ్రవణం తర్వాత చేయవలసింది. 3 గుణాలకు అతీతమైనది తెలియదు. మరొక విషయం ఏమంటే ఇంకొక విషయం చెప్తున్నారు. అందుకనే అట్లాంటి అవిద్యాది మత సంసారిణ శరీరాది అపేక్ష జ్ఞానోత్పత్తి అంటే కాదు. అవిద్యాధిమత అజ్ఞానంతో ఉండేవాడు అవిద్య కామ కర్మ రూప సంసారి శరీరాదుల్ని దృష్టిలో పెట్టుకొని జ్ఞానోత్పత్తి కలుగుతుంది కదా అంటావేమో. జ్ఞాన ప్రతిబంధ కారణరహిత ఈశ్వరస్య జ్ఞానం కలిగించి బోధించి కాబట్టి జ్ఞాన కలగదు. జ్ఞాన ప్రతిబంధ కారణ రహిత ఈశ్వరస్య కలిగించాలని. జ్ఞానానికి ఎటువంటి ప్రతిబంధకాలు లేవు. మరొక విషయం ఏంటంటే అవిద్యాదులు ఉండేవాడికి అవిద్య కామ కర్మలు అనేటువంటిది అధ్యాస ఆరోపం ఉండేవానికి సంసారికి జ్ఞానం కలగాలంటే శరీరాదుల అపేక్ష ఉంటుంది కానీ శరీరాదులు కావాలి, శరీరాదుల సాధనలు కూడా కావాలి. కానీ జ్ఞానికి ఏ విధమైన అడ్డంకులు లేని ఈశ్వరుడికి శరీరాల అపేక్ష ఉండదు. జ్ఞానికి సంబంధం లేదు. అజ్ఞానంతో ఉండేవాడు శరీరాలతోనే ఉంటాడు. వాడు జ్ఞానం కలిగించుకోవాలంట. జ్ఞానం కలిగించుకోవాలంటే శరీరాలనే వాడుకున్నటువంటి వాడు వాడుకుంటే మాత్రం జ్ఞానం కలగదు. ఎందుకంటే దాన్ని నివృత్తి చేసుకోవాలి. నీకు మోక్షం దాన్ని తొలగించుకుంటూ పోవాలి. నేటి అప్పుడు వరకే నీకు అయితే ఎటువంటి అడ్డంకులు లేని ఈశ్వరుడు ఉన్నాడు ఆయన జ్ఞానానికి. ఎప్పుడు అలాగే ముముక్షు ఉంటాడు, వైరాగ్యవంతుడు ఉంటాడు,
వివేకం చేసుకోవాలి. వాడు ఏం చేశాడంటే స్థూల సూక్ష్మ శరీరాలను దాచుకొని సంపత్తి ఎందుకంటే వాడు ఆత్మానాత్మ వివేకం చేసుకొని ఉంటాడు. స్వరూపుడై వస్తుతంత్రం ఏంటి, కర్తృతంత్రం ఏంటి, వివేకం చేసుకోవాలి. మోక్షాన్ని వాళ్ళు వాడికి శరీరేంద్రియాల యొక్క అపేక్ష ఉంటుంది. ఎందుకంటే వాడికి అంతఃకరణ శుద్ధి అయి ఉంటుంది, చెమల మాదిరి కలిగించుకుంటాడు. కాబట్టి అతడికి ఆ ప్రకారంగా శ్రవణ కాలంలోనే జ్ఞానం కలుగుతుంది. ఇలా ప్రధానానికి ఏదైతే మరి మిగతా వాళ్ళు ఉన్నారు కదా శరీరేంద్రియాల యొక్క అభిమానంతో ఉండేవాళ్ళకి ఆ జ్ఞానం అలా కలగదు. ఎందుకంటే శరీరాది భావాలు ఉన్నాయి కదా వాళ్ళకి. అందుకని సత్తు ఈ విషయంలో ఆ సత్తునే వీళ్ళు నువ్వు నీ ఆత్మ ఈశ్వరుడికి శరీరాది అపేక్ష ఉండదని చెప్పబడింది. స్వరూపుడివి. కాబట్టి ఈశ్వరుడికి జ్ఞానానికి ఆవరణ ఉండదని సూత్రాలు కరెక్ట్ గా ఈ మంత్రముల ద్వారా చెప్పబడుతున్నది. అచేతనమే శ్వేతాక్షేత్రంలో చెప్పినారు అనమాట. ముందుగా కూడా అదే చెప్పింది. కాబట్టి ఈశ్వరుడు అనగానే ఎప్పుడైనా సరే కూడా చెప్పింది జ్ఞాని. ప్రత్యక్ష ప్రమాణాలు. ఈశ్వరుడు అంటే ఎవరు? జ్ఞాని. ఎందుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భూతి. ఎందుకు? కాబట్టి అటు వాడికి అనుభవాలు ఎందుకు చెప్పుకుంటారు? శరీరేంద్రి సంఘాతమునకు విలక్షణంగా ఉండేవాడు, పంచకోశానికి విలక్షణంగా ఉండేవాడు. అలా విచారించుకునేవానికి ఈ జ్ఞానానికి ప్రతిబంధకాలు ఉండదు. వాడికి అవిద్యా కామకర్మలు అనేటువంటిది అడ్డం రాదు అని అర్థం. ఎందుకని బాగా శ్రావణం చేసినాడు. వైరాగ్యం ఉంది, మోక్షత్వం ఉంది, జిజ్ఞాస ఉంది. ఆ విషయంలో ఈ శ్లోకాలు చెబుతున్నారు. అది అన్నిటికీ శాస్త్ర ప్రమాణం చెప్పుడు. మనం ముందే చూస్తాం కదా జిఆర్ స్వామి రకరకాల మంత్రౌచ ఇమాని ఈశ్వరస్య శరీరాది అపేక్షత శరీరాది అనపేక్షత అనావరణ జ్ఞానవతాం చ దర్శయత. అది ఇక్కడ మంత్రౌచ ఇమౌ ఈశ్వరస్య శరీరాది అనపేక్షత శరీరాది అనపేక్షత శరీరాది అనపేక్షత అనావరణ జ్ఞానవతాంచ దర్శయత. ఈ మంత్రములో ఈశ్వరస్య ఈశ్వరుడికి ముదిరిపోయిన బెండకాయ సాక్షి మాత్రుడికి బ్రహ్మ విద్యా విచారం చేయవానికి శరీరాది అనపేక్షత శరీరాదులు అపేక్ష లేదు లేదన్నమాట. వేదాంత వాక్య సంబంధం. ఎందువల్లంటే వాళ్ళకి బాగా విచారం చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి శృతి ఆచార్యులు వాళ్ళకి ఎలా వివేకం చేయాలో అని చెప్పి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, నాకు అత్ర శిక్ష గచ్చతి అని తెలుసుకుంటారు, గచ్చతి అని తెలుసు. మన వాచామగోచరం అందుకని వాడు ఈ ప్రకారంగా శరీరేంద్రియాలతో వినరు. అందుకనే వాళ్ళు తెలుసు అంటారు. శరీరేంద్రియాలకు శరీర ఇంద్రియములకు తెలుసు అంటారు. ఒకవేళ శరీరేంద్రియములకు తెలియబడేది కాదని అది అపరోక్షమైనటువంటి ఆత్మతత్వము అని వాళ్ళకి అవగతం అయి ఉంటుంది. శబ్దం చేత చెప్పబడుతున్నది అచేతనమైన ప్రధాన. ఈ విధంగా శరీరాది అనపేక్షత అనావరణ జ్ఞానతాం చ వాళ్ళకి ఏ రకమైన అధ్యాసాదులు లేవు. ఇట్లా గ్రహించుకోవాలి. అధ్యాసాదులు లేవు. అధ్యాసాదులు లేవు అంటే అదే అనావరణం. అదే కదా. అంటే ఇంద్రియ దృష్టి లేదు, దేహ దృష్టి లేదు, ప్రాణ దృష్టి లేదు, మనో దృష్టి లేదు, ఈశ్వరాత్రయ దృష్టి లేదు. వాళ్ళకి ఆ దృష్టి లేకపోతే అనావరణం అనమాట. నేను ఏది ఆవరణలో లేవు. పంచకోశ విలక్షణ పంచకోశ విలక్షణమైనటువంటి జ్ఞాన సంపన్నులు అనమాట. పంచకోశ వీడు కొత్తగా ఏమైనా
పాపి నువ్వు పాపి అని చెప్పాలా? మా ఇంట్లోనే నేను పాపి, నువ్వు కూడా మళ్ళీ పాపి అంటే ఎట్లాగా? బయట ఇంట్లోనే పాపాత్ముడు అనుకుంటుంటే మళ్ళీ చర్చిలోకి పోయి నువ్వు పాపి ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నా. చెప్పయ్యా. దర్శయత ఇంట్లో ఉండగానే మేము అదే నేర్చుకుంటాం. కార్యం కరణం చ విద్యతే ఆల్రెడీ నేను అభ్యధిగత్య దృశ్యతే. అదే మాట్లేదా? దేవుడు వేరు జీవుడు వేరే అని మా ఇంట్లోనే తెలుసు. వచ్చి నేను ఇదే అట్లాగా ఇది గ్రాహ్య ముముక్షం చేతనం సంతం అచేతనోసీతి. ముముక్షు కార్యం కరణం చ విద్యతే. చైతన్య రూపుడుగా ఉన్నాడు కదా, అభ్యధిగత్య దృశ్యతే. ముముక్షు జిజ్ఞాసు తెలుసుకునేదానికి శంకరాచార్యుల వారి పేరుతో భాష్యం ఉన్నా సరే అది తెలివితో కొంతమంది సాంప్రదాయకులు రుజువు చేయకపోయినా శంకరుల వారు మాత్రం శ్వేతాశ్వేతర ఉపనిషత్తునే అదో మంత్రాలని ముముక్షమైన కార్యం కరణం చ విద్యతే. వాడు పరమాత్మన కార్యం కరణం న విద్యతే. కార్యము కాదు కరణము కార్యకరణము కాదు. శరీరేంద్రియ విలక్షణం, శరీరేంద్రియాలు లేనివాడు. దృశ్యతే. ఆయనకి సమమైన వాడు అధికమైన వాడు కూడా ఎవ్వరు లేరు. సమాజాభ్యంతరో అజహ సహ పూర్ణ అన్నమాట. ఆయనకి ఎక్కువ తక్కువ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఆయనకి సమానమైన వాళ్ళు లేరు, ఆయనకి అధికమైన వాళ్ళు లేరు. అందుకనే నేను ఈశ్వరుడికి సమ్మము అని చెప్పనక్కల్లా, నువ్వు ఈశ్వరుడు రా అని తెలుసుకోవాలి. చూడలేదు మీరు అలా గురకాలు వేసేసి నువ్వు ప్రపంచాన్ని నువ్వే ఈశ్వరుడు అంటే నువ్వే పరమాత్మ. నాకు పరమాత్మ పరిపూర్ణుడే, నేను పరిపూర్ణుడే అట్లా అనద్దు. అన్ని పదిగా ఎవరైనా పరిపూర్ణం. మురకాయ నేను అట్లాగా పరిపూర్ణమని చెప్పి ఈశ్వరుడు పరిపూర్ణమే, నేను పరిపూర్ణమే అనకూడదు. పూర్ణం నుంచి పని చేయదు, పని చేయదు. రెండవది అట్లా ఎవరు చేస్తారా? అందుకనే ఇక్కడ రెండు పూర్ణములు, కళ్ళు బాగా ఒకటి పూర్ణము ఒకటి అపూర్ణం ఉంటుంది. అయితే పూర్ణము కానీ బాగా తెలిస్తే అపూర్ణం ఎందుకుంటున్నావు? ఆ ప్రకారంగా పూర్ణము బాగా తెలిస్తే నీకు అపూర్ణం ఉండదు. ఇక చైతన్యమైన వాడిని పూర్ణమైన అయితే మరొక పూర్ణము లేదు. విపరీతవాది అంటే నీకంటే అన్యమైన పరమాత్మ లేదు. విపరీతవాది తెలుసుకోవాలి. ఆ ప్రకారంగా తెలుసుకున్నాం అనుకోండి మనుషులే. అందుకని ఆయనకంటే సమమైన వాడు, ఆయనకంటే అధికమైన వాడు లేడు. సమమైన వాడు లేడు, అధికమైన వాడు. అదే అనమాట, ఇదే అనమాట. తదా విపరీతవాది, విపరీతంగా వాదించేవాడు. శాస్త్రం పురుషస్య పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే. అప్రమాణం శాస్త్రం స్వాభావికే జ్ఞాన బల క్రియా చ. అర్థాన్ని కలిగించేదానికి పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే. అందుకని ఎప్పుడైనా సరే స్వాభావికే జ్ఞాన బల క్రియా చ. అంతేకాదు ఈశ్వరుడికి ఇక్కడ చెప్తున్నారు, ఈ మంత్రాలు చెప్తున్నాయి. నిర్దిష్టమైన శాస్త్రం అప్రమాణం బలక్రియా చ నతస్య. యథార్థాన్ని శక్తి వివిధైవ శ్రూయతే. ఇది చెప్పుకోవాలి అవుతుంది. కాబట్టి కాబట్టి అనేక విధాలైన స్వరూపం ఉన్నది కాదు, శృతులలో వినపడుతున్నది. అనేక విధములైనటువంటి స్వరూపం ఉన్నది అని శృతిలో వినిపిస్తున్నా సరే జ్ఞాన రూపమైన బలం ఈశ్వరుడు చేసే క్రియా సృష్టి
క్రియ అంటే సృష్టి కూడా అనాది మాయ కల్పితమైనటువంటి అవటం చేత స్వభావం సిద్ధమైనది. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క పరాశక్తి అంటే పరబ్రహ్మము పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యములో సర్వభూతములు ఎందో అణువు నుంచి మొదలుకొని మహాన్ వరకు కూడా అనేక చరాచరములు ఎందు వివిధ రకములుగా మనకి గోచరమవుతున్న స్థితుల ద్వారా తెలుస్తున్నా సరే అది స్వాభావికమైనటువంటి జ్ఞానబల క్రియ స్వాభావికమైనటువంటి అదంతా కూడా అవిద్య కల్పితమైనటువంటిది. అవిద్య కల్పితమైనటువంటిది కాబట్టి అది క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ఇవన్నీ కూడా ఆ మూడు గుణాల చేత స్వాభావికమైన అజ్ఞానం చేత కల్పింపబడింది. మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది చెప్పుకుంటారు 2 కామాలు అన్ని రకాలుగా లేదు. అందువల్ల ఆయన అజ్ఞానిగా ఉన్నవాడు ఒక్కటిగా ఉంటూ కూడా అనేకంగా వాడు ముముక్షు ఒకటే ఆయన అనేక రకాలుగా నామరూప ఉపాధుల చేత అచేతనం కర్మఫలాల చేత వివిధ రకాలుగా గోచరమవుతున్నాడు. దీనే స్వాభావికం ఉంటుంది. అచేతనం ఉండేదైనా ఒక్కడే, గోచరమయ్యేది నానా విధాలు. ఈ నానా విధాలకి కారణం విద్యా కల్పితమైన మాయాశక్తి గాని వేరు కాదు. అప్పుడు శాస్త్రం ప్రమాణం అవుతుంది. అందువల్ల పరమాత్మ ఎప్పుడైనా సరే ఒక్కడే కదా, అద్వితీయమైన వాడు కదా. ఇంతమంది ఎందుకు గోచరం అవుతున్నారంటే విద్యా అప్పుడు వాడికి గోచరం గురించి ఉపదేశం చేసినప్పుడు ఆ శాస్త్రం ప్రమాణం అవుతుంది. లేకపోతే కాబట్టి ఎప్పుడైనా సరే ఇదే తెలుసుకోవాలి. కాబట్టి ప్రమాణమైన ఒక విధంగా లేదు జనాలు నానా రకాలుగా ఎంచుకొని అనాత్మైన చేతన పదార్థమైన 2 సంకల్పాలతో లేదు నానా రకాలు అంద గోళాంగుల మార్పులు జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎంత చేసుకున్నా సరే వాడు ఏం చేశాడు, ఆ దేవుడు ఒక్కడే అన్నా సరే ఒక్కడిగా నువ్వు ఉండలేవు. నువ్వు వ్యవహారాలు చేసుకుంటుంటావు, వ్యవహారాలు చేసుకుంటుంటావు. అదే అనుకుంటాడు. ఆ వ్యవహారాలు ఏం చేసినారంటే ఇక్కడ మన వాళ్ళు అట్లాంటి దైవిక దృష్టితో చేసేసినారు వ్యవహారాన్ని. అనే దృష్టిని వేరే వాళ్ళకి దేవతలకి ఎలవ లేదు. అప్పుడు వాడు ఆ తోకనే ఆత్మ అనుకుంటాడు. ఎవడు ఒక్కడని చెప్పుకుంటారు. వీడు వ్యవహారాలు అనేకపోతాడు. కాబట్టి ఆ వ్యవహారాలే బ్రహ్మ దృష్టి చేసేసి, ఈశ్వర దృష్టి చేసి, దైవ దృష్టి చేసి తెలివి తక్కువ వాడు కాబట్టి అందువల్ల వ్యవహారం లేకుండా చేసేసుకో, దైవ వ్యవహారం చేసేసుకో అని చెప్పేసి ఈ దైవ వ్యవహారం క్రమేపీ అసలైనటువంటి పరమాత్మ కాడు. తెలివి అట్లా మనలో చేయడు. యుద్ధపూర్వకంగా చెప్పేసి జిజ్ఞాస. అందువల్ల జిజ్ఞాస అంటే తెలుసు. ప్రతి దానిలో కూడా దైవం చూడటం. అందుకని ప్రతిదీ కూడా బ్రహ్మ దృష్టి ఉంటుంది. అందుకని బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణావతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా అనేది ఏకవాక్యత పలికేదానికి మోక్షం కావాలని ఉంటుంది. ఏకత్వాన్ని తెలియజేసేదానికి ఉపాయం చెప్పి పెట్టారు. అప్పుడు వాడికి ఏది చెప్తే ఉపాయం ఏదని చెప్పింది, వీళ్ళు చెప్పారు, మానవులు చెప్పారు, కూర్చుంటాడు. వాళ్ళకి అది లేకపోయేటప్పటికి కాబట్టి తెలివి లేని దేవుడు ఏకదేవుడు నాకు విన్నడు, వాళ్ళకి ఏదో నాకు వేదం ఉంటారు. వీళ్ళ వ్యవహారాలు వీళ్ళదే. అట్లా మన లోకం వీళ్ళ వ్యవహారాలకు ఒకటే సింబల్ లేదు, దేవతా సింబల్ లేదు. దాంతోనే ఉండిపోతున్నారు అంతే. అందుకని ఎప్పుడైనా సరే వాళ్ళు వాళ్ళ పాపులు అనుకోవాల్సిందే కానీ పుణ్యాత్మలు మాత్రం కాలేదంటే పుణ్య కార్యాలే లేదు, సత్కార్యాలే లేదు. దాడుతూ ఊరికే గుణదల్లో రాస్తుంటాడు. మనం అట్లా బస్సులో పోయేటప్పుడు తెలివి తక్కువ పుణ్యగిరి క్షేత్రము, పుణ్యమే లేదు కదా, నీకు క్షేత్రమే లేదు కదా, పుణ్యమే వేస్తున్నారు. పాపగిరి క్షేత్రము రాస్తుంది. క్షేత్రానికి అర్థం లేదు.
ఆ ప్రకారంగా మీకు ఎక్కడ ఉంది? గోళాంగులు పుణ్యం అనే మాటే లేదా బైబుల్లో? చెల్లించినా సరే లేదు. ప్రతిపద్యత చెప్తున్నాడు. వాడు ఏసుక్రీస్తే మహాపాపి, అందుకనే వాడు సిలువ వేసేశాడు. ఆత్మానున్న యెహోవా ఒక్కడే పాపము లేనివాడు. మరి పాపం లేనివాడు ఎవడు? పుణ్యాత్ముడు. దానికి భిన్నంగా వాడు ఆత్మజ్ఞానం కొరకు అందులో మిగిలిన వాళ్ళంతా పాపలు, పాపులుగా అంగీకరించాలి. జిజ్ఞాస లేదు. మరి పుణ్యగిరి క్షేత్రం అనేది జిజ్ఞాస అనేటువంటి ఎంత ముఖ్యమో పుణ్యానికి అర్థం ఏమి ఉండాలి. మనకి పుణ్యమైన పాపమైన ఈజ్వల్ పాపమే అంటాం. అట్లా పునర్జన్మకి హేతు అట్లా. కాబట్టి మీరు ఎక్కడైనా షాపులకు పోండి, ఏది కాబట్టి ఈ ప్రకారంగా ఇది ఏవేవి నానా రూపాలుగా ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ కూడా ఏకత్వ ప్రతిపాదన చేయడానికి ఉపాయంగా చెప్పారు. సర్వభూతములు యందు దైవాన్ని చూడము, బ్రహ్మమును చూడము, తెలుసుకునము అని చెప్పి చివరికి మీకు అనేకత్వాన్ని తొలగించి ఏకత్వాన్ని ప్రతిపాదన చేస్తారు. ఇది ఉపాయం అనమాట. కొంతమంది భాష్యంతో ఉండేదేమో 10 రూపాయలు, ఇది ఎవరికి లేదు. ఏది తక్కువ రేటుకు వచ్చిందో దీనినే వాళ్ళు ఈ ప్రకారంగా చెప్పి పర అస్య శక్తి వివిధ ఏవ శ్రూయతే స్వాభావికి ఏదో తీసుకుంటే సరిపోదు. జ్ఞానబల క్రియాచ, జ్ఞానశక్తి, శక్తి, క్రియాశక్తి అనమాట. బాదాం పిస్తా ఇది అంటే వాడు ఇంకోటి ఏం చేశాడు? ఒకటే అపాని పాదో జవనో గృహీత పశ్యతి అచక్షు నృణోతి అకర్ణ సవేత్తి వేద్యం నస్యాస్తి వేత్త మాహో అగ్ర్యం పురుషం మహాంతం ఇది అపానిపాదో జవనో గృహీత పశ్యతి అచక్షు సృణోతి అకర్ణ సవేత్తి వేద్యం నస్యాస్తి వేత్త తమ్మాహో అగ్ర్యం పురుషం మహాంతం. ఇది కూడా మనం వింటూనే ఉంటాం. ఇది కూడా శ్వేత ఉపనిషత్తు నుంచే తీసుకోబడినటువంటి అపాణిపాద పాణిపాదములు లేని ఉండేది ఒకటే పాణిపాదములు లేదు. అయితే కూడా జవనో గ్రహీత, ఆయన మళ్ళీ నడుస్తుంటాడు, మళ్ళీ ఇచ్చుకుంటాడు, పుచ్చుకుంటుంటాడు. కాళ్ళు అది మనం చెప్పింది. పశ్యతి అపశ్యతి, శృణోతి అశృణోతి అట్లా. కాబట్టి ఇది ఎవరికి అర్థమవుతుంది? అందుకనే యమధర్మరాజు కూడా చేసుకోవాలయ్యా. అలాంటి వాళ్ళకే ఆయన అన్నిటికీ సమర్థుడు. చేయకుండా తింటాడు, తినడు, చూస్తాడు, చూడు, ఇచ్చుకుంటాడు, పుచ్చుకుంటాడు, అసలు ఏమీ జరగలేదు. ఇలాంటి నా పోటీ వారికి మాత్రమే ఈ జ్ఞానము తెలుస్తుంది. తల్లికి తెలియనే తెలియదు. అది ఎంత కష్టమైన. ఇతరులు ఏమంటారు? కన్ఫ్యూజ్ చేస్తున్నా ఉంటారు, అబద్ధాలు చెప్తున్నా ఉంటారు. ఇప్పుడే నేను చూసినాడు అంటావు, అడిగిపోతే చూడలేదంటావు, తిన్నానంటావు, వెళ్ళలేదంటావు. ఇది అబద్ధం కాలేదా? నిరంతరము ఇది నిజము, ఇదే నిజం. లోకానికేమో ఎలా ఉంది? చేసినా చేయలేదంటే అబద్ధం చెప్తాను. మరి ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం కనిపెడుతుంటే అలా చేయకూడదు అనమాట. అట్లా ఈ లోకయుక్తులన్నీ వాడేసేసి వాళ్ళు దబాయిస్తుంటారు. దబాయింపు కూడా మళ్ళీ ఇప్పుడే చంపేసేసి నేను చెప్పలేదు, మా దానిలోకి పోయింది, మా అక్క దానిలో అని చెప్పేసి పోయినాడని బాగోదు. అట్లా ఇట్లా చెప్తే ఎట్లా కుదురుతుంది? మా న్యాయశాస్త్రము మా లా అండ్ ఆర్డర్ ఒప్పుకోదు కదా అని వీడంటాడు లౌకికుడు. లౌకికుడికి వేదాంతం చేసినవన్నీ తప్పులే. దూడ ఉంటుంది ఆ గేదె ఏం చేస్తుంది? ఎందుకని దూడ కూడా ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం సత్యమైతే నువ్వు సనాతనుడివే కాదు కూడా.
వేదార్థమే తెలియని నేను ఎందుకు పోతాను దాంట్లో అంటే మీ వేదార్థం ఇంత అబద్ధాలు ఉంటుందా? మళ్ళీ నీ దృష్టి పెట్టి చెప్తున్నావు, మళ్ళీ నీ దృష్టితోనే చెప్తున్నావు. ఏది బట్టే వేదార్థం ఇంత అబద్ధాలు ఎంత సత్యం మాట్లాడితే ఎట్లాగా అంటే మళ్ళీ నీ ఆకర్షణలు ఉంటాయి. మరి నీ లౌకిక వ్యవహారాలు సత్యమనా, ప్రత్యక్ష ప్రమాణాలు సత్యమనా, నీ నామరూప వ్యవహారములు సత్యమనా చెప్పేది నువ్వు. అందువల్ల మీరు ఈ విధంగా అసలు దానికి అంటే నీది తప్పు అంటావు దీన్నే. దానికంటే నువ్వే తప్పు, సత్యమేదో చెప్పు. అలా అయితే నువ్వు తప్పనిది వ్యవహారమే, సత్యమనేది వ్యవహారమే. మేము చెప్పేది అసలు తప్పేది ఎక్కడ, ఈ యథార్థం తెలియకపోతేనే తప్పు. అర్థమైందా? అంటాడు అట్లా చేయొద్దు. ఇస్లాంలో ఏమంటాడంటే ఒకడు పోయి ముల్లా అడుగుతాడు, పురుషార్థాన్ని ముల్లా గొప్ప ముల్లావాడు ఏ విధంగా అంటే ఇట్లా ఇద్దరేమో సరే ఒకడేమో ఒకడు ఒకరిని ఇది చేశాడు, తెలిసేవన్నీ ఒక అమ్మాయిని పీకి పెట్టి చంపాడు లేకపోతే ఇంకేదో చేసినాడు భ్రాంతి పడతారు. అట్లాగా అత్యాచారం చేశాడు. ఉన్నట్టు ఒక్కసారి పతనమైనారనుకో మళ్ళీ కలగలేదు. ఒకడేమో అత్యాచారం చేసినాడండి, అలా అయితే పురుషార్థం. ఇంకోటి ఏంటంటే విగ్రహారాధన చేశాడు. అనర్థం చెయ్యాలి. విగ్రహారాధన ఒకటి చేసినాడు, ఇంకోటేమో అత్యాచారం చేసినాడు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని ఒక ముల్లా ఇంకో ముల్లా పొందవలసి ఉంటుంది. వాడు వెంటనే ఏమంటాడంటే విగ్రహారాధన చేసేవాడే అది తప్పు, కూడుకున్నటువంటి అత్యాచారం చేసిందేమో కరెక్ట్ అంట, విగ్రహారాధన చేయకూడదు. చూసారా పుస్తకాలు ఎలా ఉన్నాయో, బైబుల్లో అలాగే ఉంటాయి. బైబుల్ కూర్చోమ్మా, ఇది ఆపుతారా? భూతం ఉపదిశతి, అత్యాచారం చేసింది విగ్రహారాధన. ఈ రెండింటిలో ఏది సరైంది అంటే అత్యాచారం కరెక్ట్ అంట, ఆ మాట అనుకుంటే వెంటనే విగ్రహారాధన చేయడం తప్పు. ఎంత ప్రాధాన్యత తీసిపెట్టినారు బైబుల్లోనూ పురాణంలోనూ. అంటే ఇది అది ఈ ప్రకారం ఇది మనకైతే విచిత్రంగా అనిపిస్తుంది అని పాకిస్తాన్లో కానీ ఇక్కడైతే కరెక్ట్ అంటారు. దృష్టాంతాలు కూడా ఇచ్చినాడు. విగ్రహారాధనే ఎక్కడో ఎందుకనే దాంట్లో సరే నాకు విగ్రహం ఆ ప్రకారంగా విగ్రహాలు లేదనే కదా మహమ్మద్ ప్రవక్త వాడు తండ్రి పూజించే విగ్రహాలన్నీ పగలగొట్టినాడు. పండితుడు తండ్రి చేసే విగ్రహాలన్నీ కాబట్టి పురుషార్థం కాకుండా మొక్కలు పెట్టేసి గుండగా పెట్టినట్టు దానికి వెళ్ళిపోకుండా దాన్ని చుట్టూ తిరుక్కుంటుంటారు. ఇంద్రియాలకి అర్థమయ్యేది అంటే ఈ రెండింటిలో అదే పురుషార్థం అని కూడా మన శాసనాలు ఏం చెప్తాయి, మన కోర్టులు ఏం చెప్తాయి, అదే ఈ అత్యాచారం చేసింది తప్పు. అర్థమైందా? ఏముంది పెద్ద విషయం ఎవరికి హాని చేసినట్టు వాడికి ఇంద్రియాలకు అర్థమైపోతుంది, నాకు ఇంద్రియాలకు అర్థమైందా? ఉగ్రహారాధన చేసే తప్పే ఉంటే ఆ ఇంద్రియం అంటే చేసుకొని పరమేశ్వరుడే 4 రూపాయలు చరాచర రూపాయలు చేసుకుంటున్నాడు. ఒకవేళ అర్థం తెలిస్తే దానివల్ల నీకు నష్టం వచ్చా, సమాజానికి ఏమైనా నష్టం కీడు జరిగిందా? అంటే ఏమిటో చూడు ఆ అమ్మాయిని అలా చేసినావు నువ్వు, ఏం పర్లేదు. అనుకోవాలి కానీ అంటే నీ ఖురాను నీ బైబుల్ అలా చెప్తుంది, దాంట్లో మనం దూరాము. గురుపదేశం ఉంది. అడగని వాడు చెప్తాడు అలాగే, బైబుల్ రాసుకున్నవాడు అడిగినా అదే చెప్తాడు. విగ్రహారాధన చేయటమే లోపల ఇంకా ఉన్నదా? అర్థమైందా? అత్యాచారం చేయడంలో అంత పెద్ద ఇది లేదు, అలాంటి జ్ఞానం ఉన్నదా అని జిజ్ఞాస. కానీ వేదాంతంలో ఎప్పుడైనా సరే చెప్తాడు ఇవన్నీ అగ్నిహోత్రాది సర్వభూతములని పరమాత్మ అనుకుంటాం మనం.
ఏ విధంగా అయితే సర్వభూతాలు ఏం కాకుండా పరమాత్మలో అట్లా ఏమి అట్లా ఉండవు. కాబట్టి కుర్రన్నపి నలిపితే అంటే వ్యావహారికం అది. స్వర్గ కామో నువ్వు అనుకున్నట్టు కాదు. వ్యవహారంలో నువ్వు ఏ వ్యవహారం చేసినా తిన్నా తాగినా శరీరేంద్రియాలతో ఉన్న నీ స్వరూపం మాత్రం శరీరేంద్రియ విలక్షణమై ఉన్నది. ఇదే చెప్తాం శాస్త్రంలో ఉంది. శరీరేంద్రియాలకే విలక్షణంగా. అప్పుడు నీకు వ్యవహారంలో ఏదైనా దుఃఖం వచ్చిందనుకో, ఆ దుఃఖము నిజం కాదు. ఆ దుఃఖము నిజమైనది, అది వ్యావహారికమైనది, వ్యవహారంలో నిత్యమైనది అట్లా. ఈ ప్రకారంగా అపానిపాదో జవలో గ్రహీత, కాళ్ళు చేతులు లేకపోయినప్పటికీ నడుస్తాడు, తీసుకుంటాడు. చక్షువులు లేకపోయినా ఆయన చూస్తూ ఉంటాడు. శృణోతి అకర్ణ, చెవులు లేకపోయినా ఆయన వింటూ ఉంటాడు. పురుషం అని చెప్తా. ఆయన అన్నిటినీ తెలుసుకుంటుంటాడు. సవేతి వేద్యం, ఆయన తెలుసుకునేవాడు ఎవడు లేనే లేడు. దొంగ అందరినీ చూస్తాడు, దొంగ చూసేవాడు ఎవడు లేడు. మనిషికి చెప్తారు దొంగ అందరినీ చూస్తుంటాడు, దొంగ చూసేవాడు ఎవడు లేడు. పరమాత్మ అందరూ చూస్తుంటాడు సర్వభూత హృదయాలలో ఉండి. కానీ సర్వభూత హృదయాలలో ఉండి హృదయ సాక్షిగా, హృదయానికి సాక్షిగా ఉండి అన్నింటినీ చూసేవాడిని, హృదయంలోనే ఉన్నాడు, నేనే అయి ఉన్నాడని మాత్రం తెలుసుకున్నవాడు ఎవడో ఆ ప్రకారంగా జ్ఞానం లేడు. ఇది యథాభూతం వేద్యం అగ్రం. ఆయనయ్యా అగ్రం అని చెప్పినాడు బ్రహ్మవేత్తలు. ఆయన అగ్రం, ఆయనే ముందున్నవాడు, అజస్వరూపుడు, పురుషం. ఆయనే సర్వసాక్షిగానున్నాడు, సర్వబుద్ధి సాక్షిగానున్నాడు, మహాంతం. ఆయన కంటే మరొక వాడు వేరేవాడు లేడు. అందరినీ ఆయనలోకి ముచ్చుకునేవాడు మహాంతముగా ఉన్నాడు. అంటే ఆయనలోకి జరిపోతారు అందరూ. పరాగతి, అందరూ పరమాత్మలోకి ప్రవేశించే వాళ్ళు మళ్ళా పరమాత్మ నుండి అందరూ వ్యక్తమవుతున్నారు. ఇది ఇలాంటి మంత్రాల ద్వారా తెలుస్తున్నది విషయము అని చెప్పి ఉన్నవాడు ఆయనే మొట్టమొదటి వాడు, అజస్వరూపుడు, సర్వానికి కూడా సద్రూపుడుగానున్నవాడు అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. మళ్ళా నన్ను నాస్తి తవ జ్ఞాన ప్రతిబంధ కారణం వివేకం ఉన్నవాడు ఏం చేశాడు? మనసుకు వచ్చేవన్నీ నన్ను నాస్తి తవ జ్ఞాన ప్రతిబంధ కారణ రహిత ఈశ్వరాధన్య. రెగ్యులర్ గా ఏదో కారణ శరీరానికి ఏదో కారణవాన్ కారణవాన్ ఈశ్వరాధన్య. కారణవాన్ లేకపోయినా పర్వాలే, జనానికి టాబ్లెట్, కారణవాన్ లేకపోయినా పర్వాలే. బీపీ టాబ్లెట్, అందుకని టాబ్లెట్ అన్ని పెట్టుకుంటారు. ఈ ప్రకారంగా నన్ను నాస్తి తవ జ్ఞాన ప్రతిబంధ కారణరహిత ఈశ్వరాధన్య సంసారీ నాస్తి. ఇక్కడ ఏమంటున్నాడు? అయ్యా జ్ఞాన ప్రతిబంధ కారణరహిత ఈశ్వరాధన్య సంసారీ నాస్తి. ఆయుర్వేదం అంతా పెట్టుకొని ఉంటాడు. అయ్యా జ్ఞాన ప్రతిబంధానికి, జ్ఞానములకు ప్రతిబంధకమైనటువంటి ఈశ్వరుడి కంటే అన్యమైన వాడు సంసారి లేనే లేడు అని ఏ విక్షేపం వచ్చినా నువ్వు దాన్ని లేనే లేడు నాస్తి జ్ఞాన ప్రతిబంధ కారణరహిత ఈశ్వరాధన్య సంసారి నాస్తి. కాబట్టి సంసారి అనేవాడే లేడు, ఈశ్వరుడి కంటే వేరుగా లేడు, జ్ఞానానికి ప్రతిబంధకమే లేనే లేదు. ఎందుకని
చెప్తున్నారు. అవన్నీ తొలగించేసి నాణ్యః అస్తి నిర్మూలన ద్రష్ట అన్యః అస్తి విజ్ఞాత ఇత్యాది శృతేః అన్యః అస్తి ద్రష్ట చెప్తున్నారు. ఇప్పుడు నీ మనసుకి ఏదో వికారం వస్తే ఇతరులు అన్యః అతః అస్తి ద్రష్ట, నీకంటే ఆత్మ కంటే నీ దేహానికి వేరుగా లేడు. నీ దగ్గర అనేవాడు నీకంటే వేరుగా లేడు. మనసు అట్లా కాదు. ద్రష్ట కంటే నువ్వు వేరుగా లేదు. ఏదో మాట్లాడతావు. ఈ నేననేది ద్రష్టకు వేరు కాదు. ఈ నేననేది ఆ ప్రకారం ఆత్మకు వేరు కాదు. ఈ నేను దాని ఎందే ఉన్నది. సంసార బాధ ద్రష్టకి నేను వేరుగా లేదు. ఆ సంసార బాధ అదే కాబట్టి తప్ప పరిస్థితి రెండు లేదు, ఒకటే ఉన్నది. నీకు సంసారం నాణ్యస్తి విజ్ఞాత, తెలుసుకునేవాడి కంటే నువ్వు వేరుగా లేదు. చూసేవాడి కంటే నువ్వు వేరుగా లేదు. ఆత్మ కంటే నువ్వు వేరుగా లేదు. ఇలాంటి శృతులు ఉన్నాయి. శృతి ఎట్లా అంటే తర్వాత ఇప్పుడు చెప్తున్నారు. వాడు కిమిదం ఉచ్యతే సంసారిణః శరీరాది అపేక్ష జ్ఞానోత్పత్తి అని అడుగుతారు. జ్ఞానం లేని వాళ్ళు కాబట్టి ఈ ప్రకారంగా జ్ఞానం ఉండేవాడు తత్ర కిమిదం ఉచ్యతే. ఇట్లా ఎందుకున్నది, ఇట్లా ఎందుకు చెబుతున్నారు? సంసారిణః శరీరాదపేక్ష జ్ఞానోత్పత్తి. శరీరాదులు లేకుండా శరీరాదులు అపేక్షించుకోవాలి. శరీరాదపేక్ష మోక్ష జ్ఞానం శరీరాదులకి అపేక్ష లేకుండా ఎవడైతే మోక్ష జ్ఞానోత్పత్తి సంసారానికి కలుగుతుంది అనేది. ఎందుకే మాత్రం రాగద్వేషాలు సుఖ దుఃఖాలు. ఎందుకంటే శరీరాదులు అనేది విద్యా కల్పితాలు. నిజంగా శరీరాదులకు సాక్షిగా ఉండేవాడిని తెలుసుకోవాలంటే అహం సాక్షి అనే నువ్వు తెలుసుకోవాలి. అహం సాక్షి అనే నువ్వు వినాలి. అంటే కాబట్టి శరీరాదులకి శరీరాదులు వాడికి మోక్షోపదేశం పనిచేసే శరీరాదులు నీకు అవసరమే లేదు. జ్ఞానం ఉంటాడు అవసరమే ఉపదేశం ఉండదు. కాబట్టి ఈశ్వరస్య ఇది. కాబట్టి ఈశ్వరుడికి శరీరాల యొక్క అపేక్ష లేనే లేదు కదా. అత్ర ఉచ్యతే సత్యం నా ఈశ్వరాదన్యః సంసారి సంసారి అస్తి అనమాట. ఈశ్వరుడి కంటే అన్యంగా సంసారి అనేవాడే లేడు. మోక్షోపదేశం అనమాట. వాడికి నేను నాది అనుకునేటువంటి వాడిని సంఘాతంతో కూడుకున్నవాడు సంసారి ఈశ్వరుడి కంటే అన్యమైన వాడు కానే కాదు అని చెప్పి అనే కాదు. తథాపి దేహాది సంఘాత ఉపాధి సంబంధ ఇష్యతే ఇష్యతే ఘటకరకాది ఘటకరక గిరి గుహాది ఉపాధి సంబంధ యో మనః దేహాది సంఘాత ఉపాధి సంబంధ ఇష్యతే ఇంతవరకు. కాబట్టి అయితే దేహాది సంఘాత ఉపాధి సంబంధాలు ఉన్నాయి కదా, దాన్నంతా కూడా అది ఒప్పుకున్నట్టే కదా, అంగీకరించినట్లే కదా. అంటే అది ఘట కరక గిరి గుహాది ఉపాధి సంబంధ ఇవ యోమనః. ఘటాకాశం మఠాకాశం గుహాకాశం అంటాం కదా, అదంతా కూడా విద్యాతో చూసారా మహాకాశం కంటే వేరు కాదు. అంతే అలాగే దేహాది ఉపాధి సంఘాతం అంతా కూడా అవిద్య కల్పితమై ఉన్నది. అజ్ఞానం చేత కల్పింపబడింది దేహేంద్ర సంఘాతము. ఎట్లాగైతే ఘటాకాశం అన్నాము, ఘటాకాశం అన్నావు, కమల ఆకాశం అన్నావు, అలాగే గిరి ఆకాశం అన్నాము, గుహ ఆకాశం అన్నాము. ఇదంతా కూడా యోమన ఆకాశానికి ఏ విధంగా మీరు చెప్పారో
నిజంగా ఆకాశం మహాకాశమే గాని ఒకే ఆకాశమే గాని ఉపాధి సంబంధరహితమై ఉన్నది. ఎన్ని రకాల ఆకాశం లేదు అట్లా తెలుసుకోవాలి. ఆకాశం ఉండనే ఉండదు. ఆకాశంలో దాని వల్ల జరిగే వ్యవహార వ్యాపారాలు ఏవేవి ఉన్నాయో తత్కృతశ్చ వ్యవహార వ్యాపార అదంతా కూడా అవన్నీ కూడా అవిద్య చేత కల్పింపబడింది. వాచారంభడం వికారనామధేయమయ్యింది అని తెలుసుకోవాలి. తత్కృతశ్చ ప్రతి వ్యవహార లోకస్య దృష్ట లోకంలో ఇదంతా కూడా ప్రచలితమై ఉంది కదా. ఈ వ్యవహారం అంతా ప్రసిద్ధంగా కనిపిస్తుంది కదా. ఘటాకాశ మహాకాశ వ్యవహారం అనేటువంటిది శరీరేంద్రియ సంఘాత వ్యవహారం జీవుడు దుఃఖి సంసారి అనేది అదంతా కూడా వాచారంభడం వికారం నామధేయమయ్యింది. అవిద్య కల్పితమయ్యింది. అదంతా కూడా అది ఎలాగంటే ఘట చిత్రం కరక చిత్రం ఇత్యాది ఘట చిత్రం కరక చిత్రం ఇత్యాది ఆది పదం చేత మిగిలిన అన్ని తీసుకోవాలి. అంతవరకు కరక చిత్రం అంటే సాధన సాధ్యం. ఘట చిత్రం అన్నా కరక చిత్రం అన్నా ఒకటే. కరకాది చిత్రం అంటే మొదలైన పనిముట్లు మొదలమైనటువంటి కొండలు వగైరా ఇవన్నీ ఇవన్నీ తీసుకోవడం మాత్రం వెలగనే చిన్న పాత్రలు పెద్ద పాత్రలు అని చెప్పి. కరక అంటే కమండలం అని అది ముంతలని అట్లా అనమాట. ఆ విధంగా అనమాట. దాన్ని బట్టి ఆకాశంలో భేదం లేదు. అదంతా కూడా రంధ్రం భేదం లేదు. రంధ్రం అంటే ఖాళీ ఖాళీ అణిమా చూసారు. ఆ కొండలో ఖాళీ ఉంది కదా, దాన్ని కొండాకాశం. దొక్కలో ఖాళీ ఉంది కదా, దొక్కాకాశం. అణిమత అట్లాగనమాట. కమండలో ఆకాశం. చతుర్భేదాలను బట్టి గ్యాప్ ఎంత గ్యాప్ ఇస్తావో అంత గ్యాప్ బట్టి. కాబట్టి ఈ పాత్రలు ఏదైతే ఉందో అది లోక వ్యవహారాన్ని లోక వ్యవహారం అలాగే చేస్తుంటారు. కాబట్టి ఇవన్నీ అందరూ చూస్తున్నారు కదా. అక్కడ ఆకాశం మనకు భేదములు రాలేదు. దేనికి భేదాలు వచ్చినాయి? ఆత్మస్వరూపం ఉపాధి భేదములు, ఆ యొక్క ఉపాధి భేదములు, కొండతో చేయబడినటువంటి ఆ యొక్క కొండ భేదములు కొండ భేదము వృత్తి అభేదస్య కొండ భేదములే కానీ ఆకాశ భేదములు లేవు. ఆకాశ అవ్యతిరేకేపి ఆ వ్యవహారాలకంతా కూడా ఆకాశం వ్యతిరేకంగా లేదు. అన్నిటిలో ఆకాశం సమానం. వృత్తి విషయంలో కూడా సమానమే. స్వామి వృత్య భేద ఆకాశం కూడా సమానమే. వృత్యుడికి శబ్ద భేద ప్రత్యక్షత్వాత వేరువేరుగా ఉన్నది. ఆకాశే ఈ ప్రకారంగా ఆకాశాది భేద భేద భేదం భేద మిథ్యా బుద్ధి దృష్ట భేదం అనేది ఆకాశే. దానివల్ల ఆకాశమునకు ఆ వ్యవహారం వ్యాపారం వల్ల ఆకాశానికి ఘటాకాశాది భేదం ఘటాకాశాది భేద మిథ్యా బుద్ధి దృష్ట. ఘటాకాశ భేదములున్నాయి. ఆ భేదాలు మిథ్యా బుద్ధి పనిచేస్తాం. తప్పు తెలివి మాత్రమే. తప్పు తెలివితో కూడుకున్నది అది మాదే. తప్పు తెలివి వ్యవహారం అది ఉండేదే. అక్కడ ఉండేది ఏంటి? ఒకటే బట్ట ఒకటే ఉంది, ఆకాశం ఒకటే ఉంది, వ్యవహార భేదములన్నీ వేరువేరుగా ఉన్నది. దీన్నే మనము చాందోగ్యంలో ఏం చెప్తారు? వాచారంభడం వికారో నామధేయం అని చెప్తుంది. మీ ఊరంటే దేహాది సంఘాలు ఉపాధి అవివేక కృత ఈ
ఈశ్వర సంసార భేద మిథ్యా బుద్ధి దేహాది సంఘాత ఉపాధి సంబంధ అవివేకృత ఈశ్వర సంసార భేద మిథ్యా బుద్ధి. అట్లాగే ఇక్కడ కూడా ప్రత్యక్షంగా అనిపిస్తుంది. దేహాది సంఘాత ఉపాధి సంబంధ దేహాది సంఘాతం వల్ల ఆ ఉపాధులు నామరూప ఉపాధులు పెట్టలు అట్లాంటి సంబంధాలు వివేకం చేసుకుంటే తెలుస్తుంది. వివేకం చేయకపోతే మీకు తెలియదు. అలా వివేకం చేసినట్లయితే మట్టిలో భేదములు లేదు, ఆకాశంలో భేదములు లేదు, వ్యవహారంలో భేదాలు వచ్చినాయి, నామరూపాలలో భేదాలు వచ్చినాయి. ఉండేది ఆకాశం ఒక్కటే, ఉండే మట్టి ఒక్కటే, మురిచిగా ఇచ్చే సత్యం ఈ విషయంలో అంటే ఎక్కడైనా సరే. అందువల్ల ఉపాధి సంబంధ అవివేకృత వివేకం చేయకపోవటం బట్టి, సరే జ్ఞానం లేకపోవటం బట్టి, అలాగే ఇక్కడ కూడా ఈశ్వర సంసార భేద మిథ్యా బుద్ధి. ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు. సంసారం అంటే జీవుడు. ఈశ్వరుడు వేరు, సంసారి జీవుడు వేరు అనేటువంటి భేదం ఉందే అది మిథ్యా జ్ఞాన బుద్ధి, మిథ్యా బుద్ధి. మిథ్యా బుద్ధి అయ్యా శబ్ద ప్రమాణకే అర్థే. ఆ శబ్ద కాబట్టి భేదములు లేవు. మన ఎప్పుడైతే మనము శాంతిని ఒప్పుకుంటామో భేదం న్యాయంగా ఉన్నది. ప్రధానం అంటాడు, పురుషుడు అంటాడు, ప్రధానం అంటాడు. కాబట్టి అలాంటి శబ్దానికి గౌణార్థం ఈ ప్రధానం అనేటువంటిది, పురుషుడు అనేటువంటిది జీవేశ్వర భేదానికి న్యాయం కాదు. అన్ని చోట్ల ఎందుకు పెడతారు మీరు? కాబట్టి ఈ రకమైనటువంటి కాదు. నా బిడ్డలు అంటాం కదా, మనిషికి తెలివి బాగా ఉంటే ప్రాబ్లమే రాదు. నా ప్రాణమయ్యా తెలివి బాగా ఉంటే ప్రాబ్లం రాదు. నా బిడ్డలు శరీరేంద్రియాలు మాత్రము చలించకుండా కానీ నిర్వికారంగా ఉంటే కూడా ప్రాబ్లం రాదు. వాడు శరీరాంధ్రి చరించినాయి అనుకోండి, వికారాలు చెందినాయి అనుకోండి, సమస్య తీసేసుకుంటాం మా లీడర్ కోసం. మనసులో అల్పత్వం ఉండిపోయింది అనుకోండి, స్ఫూట జ్ఞానం లేదనుకోండి, బుద్ధి భేదములు ఉన్నాయనుకోండి, ఈ రోజు ఈ పార్టీ వాడే పార్టీ మారుస్తాడు, నువ్వు ఆ పార్టీని పట్టుకొని గొప్ప. అందుకనే వీడికి ఏదన్నా సమస్య వస్తే ఈ రోజు ఈ పార్టీలో ఉంటాడు, ఈశ్వరుడు నువ్వే కన్ఫ్యూజ్ అయిపోయింది. సమస్య వస్తే ఏం కావాలి? ఈశ్వరుడు. అర్థమైందా? ఈశ్వరుడు కొన్ని జెండాలు పెట్టుకుంటాడు కదా, అన్ని పనేయాలి. వీడికి ఏ సమస్య రాకపోతే మా చక్కగా ఉన్నదనుకోండి, దేవుడు మర్చిపోయినాడు బట్టి నీకు దేవుడు చూసింది. జ్ఞానంలో అల్పత్వం ఉంది, దోషాలున్నాయి, వాళ్ళు మాత్రం దోషాలున్నాయి, చావు పుట్టుకల దోషాలున్నాయి, వేరే వ్యవహారాలు ఉన్నాయి, నువ్వు వేరు నేను వేరుగా ఉన్నారు. శబ్దాలే కానీ అందరూ కాలనీ వాళ్ళు అందరూ కలిపే మారిపోతే ఒకటే రకమైన చీరలు కట్టుకున్నారు అనుకోండి, ఏ గొడవ ఉండదు. షాపుకి మాట మండి తిరగవలసిన పని. ఒక ఆమె ఏమో రకరకాల చీరలు కొట్టి నన్ను చేతన ఆవిడేమో మంచి మంచి చీరలు కొట్టేస్తుంటుంది, నన్ను కొట్టేస్తుంది. ఆత్మశబ్ద మంచి మంచి నగలేసుకునేది నన్ను పోయేవాడు బాగుండా. నేను ఆ షాపుకు పోయినా ఇది కొన్నాననేటప్పటికీ నాకు ఒకటి ఏదో కొన్ని విషయం చెప్తున్నారు, నాకు గ్యాస్ వస్తుంది, పోయి మా ఆయన్ని గెలుగుతాను, శబ్దము లేకపోతే వాళ్ళని గెలుగుతాను, ఏం బాగాలేకపోతే అందరూ ఒకటే టైప్ ఆఫ్ నగలు వేసుకోండి, లేకపోతే వేసుకోకుండా ఉండండి, ఒకటే యూనిఫామ్ ఒకటే చీరలు కట్టుకోండి. డిమాండింగ్ కదా శబ్ద. అప్పుడు ఈశ్వరుడితో ప్రార్థనే ఉండదు. ఈశ్వరా ఆమెకు అన్ని నగలు పెట్టేది, నగలేదే అట్లుగానే, ఆమెకు అన్ని రకరకాల చీరలే, నగలేదే, ఆవిడ ప్రాపర్టీలు కొంటుండే, నాకు నేను పట్టలేదే, రెండింటిని చెప్తాను. జ్ఞానమైనా ఉండాలి, ఇవన్నీ సమృద్ధిగా ఉండాలి. జ్ఞానం ఉంటే జ్ఞానంలో పూర్ణ జ్ఞానంలో ఎన్నెందుకు చెప్తా గిత్తా మనకెందుకు
లేకపోతే అన్ని సకల సంపదలు అన్ని సమానంగా అట్లా ఎలా ఉంటుంది అనుకున్నావు? చేతనముగానే ఉండదు. వాడు చేతి బియ్యం తింటావు, నువ్వు కూడా తింటావా ఏంటి? చరాచరములంతా కూడా ఎలా కుదురుతుందయ్యా? ఈ భేదాలు ఈశ్వరుడికి కారణమైపోయింది. చరాచరములు అగాడు. అదే జ్ఞానం కలిగించుకోవాలి, వివేకం కలిగించుకుంటుంది, సరిచేసేస్తుంది కదా. చరాచరములన్నీ కూడా అందువల్ల దేవుడితో అపేక్ష ఎందుకు నీకు, ఈశ్వరుడితో అపేక్ష ఎందుకు? అట్లాంటప్పుడు ఈ భేదవాదుల్ని మనము వాడికి పీట వేసి కూర్చొని పెట్టాలా? నీ వల్లే కదా మాకంతా జ్వలన విషయంలో అది అద్వైతవాదుల వల్ల మాకు ఏ వాళ్ళు రాదు. ఎవరు ఏముంది, ఏం సంపాదించుకున్నా సరే అదంతా మనకి కూడా యుక్తము కాదు. అదే జ్ఞానం లేనప్పుడు ఎవరైనా సరే ఎక్కువ చేసి చెప్తుంటే మనకి ఎట్లా ఉంటుంది? ఉంటుందా ఉండదా? అట్లా అందుకనే ఎవరైనా సరే ఒక సగటు మనిషిని, మామూలుగా మనిషిని పిల్లలు ఎవరు అనుకోండి, అదే అప్పులు తీసుకొచ్చి ఏదో చేస్తుంటుంది. దాన్ని బజార్ షాప్ని ఎందుకు తీసుకెళ్తావు నువ్వు? తీసుకెళ్ళేటప్పుడు దానికి గొడవ, నువ్వు నగలు కొంటుంటే అది కొనలేకపోతుంది. పొలం పోయేటప్పుడు అది ఏం చేస్తుంది? ఆల్రెడీ అప్పులు మళ్ళీ పోయి వేరే వాడిని అడుగుతుంది. రెండుగా ఉండదు. అందుకని చాలా భేదమైన లేకుండా చెయ్యంటారు. జ్ఞానమైన భేదము అభేదవాదులు అభేద జ్ఞానమైన ఇవో భేదాలు ఖండన చేశారు శంకర్. కానీ నీ జ్ఞానం పట్టదు, భేదంలో నుంచి బయటపడదు. వైష్ణవులు ఏమంటారో ఇక్కడ కారణం ఎక్కడ ఉంది? భేదము సాధన చేసుకుంటూ అభేద జ్ఞానం దేవుళ్ళలోకి వెళ్ళిపోతాం. అభేద జ్ఞానములను అద్వైత జ్ఞానములను అన్నింటినీ ఎదిరిచేస్తాం. ఇట్లా విషయ బొమ్మలు ఇప్పుడు కాబట్టి నువ్వు ఎంతసేపు నామరూపాల్లో ఉంటావో ఎట్లాగైతే అప్పుడు వరకు నీకు భేదములు ఉంటాయి. భేదముల వల్ల నీకు ఇబ్బందులు వస్తాయి. అట్లాంటప్పుడు మనం ద్వైతవాదులను ఎత్తిన ఎందుకు పెట్టుకోవాలి? వీళ్ళ వల్లే సమస్యలు వచ్చింది. జీవుడు వేరు దేవుడు వేరు అనే వాళ్ళ వల్ల సమస్యలు వస్తాయి. ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ వాడి దర్జాపులు వాడిని రానికూడదు. అయిపోయినాడు. భేదమే సమస్య, సమస్య చేస్తుంది. అది ఇప్పుడు దాన్ని బట్టి తెలుస్తుంది. అట్లా సంభవం ఇహాపి దేహాది సంజ్ఞాన ఉపాధి సంబంధ వివేకృత. ఈ దేహాది సంజ్ఞాది ఉపాధుల్ని ఇక్కడ సర్వవ్యాపి కదా, వివేకం చేసుకోవాలి. దీన్ని ఏమంటారు? జడ చైతన్యంలో దేహేంద్రియ సంధాత్మ వివేకం చేయాలి. దుఃఖ దృశ్యం చెప్పలేదు. మళ్ళా చెప్పినారంటే ఆత్మానాత్మ వివేకం చేసుకుంటే నువ్వు ఆత్మగా నిలబడతావు. అనాత్మ వ్యవహారాల పట్ల నీకు మక్కువ ఉండదు. అది చెయ్యి. అట్లా చెయ్యా. తథాయిహాపి దేహాది సంఘాత ఉపాధి సంబంధ వివేక కృత. ఈ అవివేకం వల్లనే ఈశ్వర సంసారి భేద బుద్ధి మిథ్యాభేద బుద్ధి వచ్చింది. ఈశ్వరుడు వేరు, నేను వేరు అని వేరు బుద్ధి వచ్చేసింది. నువ్వు ఎక్కడైతే ఆత్మానాత్మ వివేకం చేసుకోవాలంటావో, దృక్కు దృశ్యం వివేకం చేసుకోవాలంటావో అక్కడ నీకు ఈశ్వరుడు వేరు జీవుడు వేరనే భేదభావం రాదు. అప్పుడు నువ్వు హాయిగా హైలైట్ గా ఉంటావు. ఇప్పుడు లేదుగా. అట్లాగా ఉన్నాడు అని విష్ణు ఎందుకు నీకు ఇవన్నీ ఎందుకో? ఆయన వేరే లోకంలో ఉన్నాడు, వైకుంఠంలో నేను సాధన చేసి ఆయన లోకానికి పోయి ఆయనలో కలిసి ఏమన్నా జబ్బు డాక్టర్ దగ్గర మంచి డాక్టర్ మంచి బాగా విచారించుకో, బాగా 4 రకాల విచారణ చేయాలి. నువ్వు తినే తిండిలో లోపమా, లేకపోతే నువ్వు డాక్టర్ మీద లోపమా, లేకపోతే ఆయుర్వేదం తీసుకోలేదా? ఏది నువ్వు ముందు ఏ మెడిసిన్ ఉందో అవన్నీ వాడు తర్వాత లేకపోతే అడుగు. చేతనత్వ ఉపచార నువ్వు అన్వేషణ చేయాల్సిందే. ఏం పడితే చేయకూడదు. హోమియో వాడు, ఆయుర్వేదం వాడు, నాటుమందులు వాడు, లేకపోతే తిండిలోనే సెట్ చేసుకో, లేకపోతే నీ క్రమశిక్షణ జీవించుకో. డాక్టర్ దగ్గర పో. అంతేగాని పోయిపోయి డైరెక్ట్ గా ప్రాంతాలలో పోతాయి ఎంత అని పోయిపో. ప్రాంతంలో పోతావాడు కొబ్బరిలో నమ్ముతాడు, తర్వాత ఇంకోను నమ్ముతాడు, తర్వాత ఇంకోటి అమ్ముతాడు. మొత్తాన్ని మోసం చైతన్య స్వరూప ఇది అని వాడు ప్రార్థనలో డబ్బులు ఉంటే పోపుకని ఏం చేయొచ్చు కదా. వాడు 3 ఏళ్ళు పడి ఉన్నాడు ఇట్లా. అనకూడదు.
నేను చిన్నాత్మ పెద్దాత్మ అని అనకూడదు. అందుకనే మనం మన ఇక్కడ ఉండే పాస్టర్లంతా కట్టగట్ట పంపిస్తే పోయి అక్కడికి ఎవరిని బాగా తీసుకురారా ముందంటే ప్రపంచానికి మతాలు పోతే వాళ్ళేమో వీల్ చైర్ లో కూడా కదలలేకపోతున్నాడు. అక్కడికక్కడే దొడ్డి వాడికే గతి లేదు. నువ్వేంటో చెప్పేది ఇక్కడ గుండోళ్ళు కనిపిస్తాడంట, గుడ్డోళ్ళు కనిపించారంటే అంతా రిహార్సల్ చేసి పెట్టుంటారు. ఏదో ముందుగానే రిహార్సల్ చేసేసి అక్కడ దీనికి స్టేజ్ మీద ఎక్కించేసి తర్వాత వాళ్ళకి ముందు ఎవరు అంటే ఇద్దరైనా. అందుకనే ఎంత కారణం అజ్ఞానం వల్ల వస్తుంది. అజ్ఞానం వల్లే వచ్చింది. ఎప్పుడైనా చూసినావా? జ్ఞానమన్నా కలిగించుకో, లేకపోతే శరీరేంద్రియాలు నిర్వికారంగా కానీ చూసుకోండి. శరీరేంద్రియాల్లో నిర్వికారం రాదు, అది పుట్టి సంకేది కదా. కాబట్టి నువ్వు జ్ఞానమే కలగాలి. జ్ఞానం కలిగితే నీకు జీవేశ్వర భేదం ఉండదు. జీవేశ్వర భేదం లేనప్పుడు ఈశ్వరుడు నువ్వు ఏమడుగుతావు? చేసి పూజ చేస్తారా? చెప్తాను ఇప్పుడు. దృశ్యతే ఆత్మనః ఏవ సతః దేహాది సంగతే అనాత్మని అన్యాత్మ స్వాభిమాన నివేశః అభినివేశ విద్యా బుద్ధిమాత్రేణ పూర్వేణ దృశ్యతే మనం చూస్తూనే ఉన్నామయ్యా. ఆత్మనః ఏవ సతః ఆత్మ ఉండగా నువ్వు ఆత్మస్వరూపుడై ఉండగా దేహాది సంఘాతములకు నువ్వు సాక్షిగా ఉండగా నిలక్షణంగా ఉండగా అనాత్మని అనాత్మని ఆత్మత్వ అభినివేశ చేస్తున్నావు. నువ్వేమో చూసేవాడుగా ఉన్నావు, తెలుసుకునేవాడుగా ఉన్నావు, దేహేంద్రియాలకు నువ్వు సాక్షిగా ఉన్నావు, దేహేంద్రియాలను చూస్తూనే ఉన్నావు. దేహేంద్రియాలు లేని అంటారా? ఏం మాట్లాడి వీడికి దేహేంద్రియాలు చూసేవాడు దేహేంద్రియాలు అయిపోతాడా? అవును కదా. పెట్టేసినావు. ఎదురుగా ప్యాడ్ కనేసి ఉంటుంది, అది నేనే అంటావా? విష్ణు అది వేరు, నేను వేరు. కాబట్టి దేహేంద్రియాలను దర్శించేవాడివి, దేహేంద్రియాల కంటే నువ్వు వేరుగా ఉన్నావు తెలుసుకోవాలి కదా. ఇదేమిటి ఇట్లా జరిగింది? విష్ణువుని పెట్టుకో అంతే. కాబట్టి దృశ్యతేజ ఆత్మనః ఏవ సతః ఆత్మస్వరూపుడై ఉండి దృక్రూపుడై ఉండి చైతన్య రూపుడుగా నుండి దేహాది సంఘాతము అనాత్మ విషయాలది, అది దాని యందు ఆత్మాభిమానము కలిగించుకొని ఉండాలి. ఆత్మ అభినివేశము చేసింది, ఆత్మాభిమానం వచ్చేసింది నీకు. ఇదే నేను, ఇదే నేను, ఇదే నాదేనొచ్చింది. దేహేంద్రియాలు గానే కాదు, మిథ్యాబుద్ధి మాత్రేనా. ఇదంతా మిథ్యాబుద్ధి మాత్రేనా. వీటి పూర్వపూర్వమైనా ఎన్నిట్లో కలిగించేస్తున్నావు. దేహంలో కలిగించుకున్నావు, ప్రాణంలో కలిగించుకున్నావు, మనసులో కలిగించుకున్నావు, ఇంద్రియాలు కలిగించుకున్నావు, మనసులో కలిగించుకున్నావు, బుద్ధిలో కలిగించుకున్నావు. అన్నిటిలో మిథ్యాబుద్ధి. నేను నాది, నేను నాది. ఈ పంచకోశములనే నువ్వు చూసేవాడిగా తెలుసుకునేవాడిగా ఉంటూ కూడా పంచకోశ ధర్మాన్ని నేను ఎత్తిన పెట్టుకొని నేను ఇది నాది ఇది అనుకున్నావయ్యా. ఇదే మిథ్యా బుద్ధి మాత్రేగా ఆత్మాభినివేశం ఏర్పడింది. పూర్వం ఏంటంటే ఒక పూర్వేడు ఇటు నుంచే సర్వభూతాలు చూసుకో, శాస్త్రమే చూసుకోవాలంట. బుద్ధిని, అహంకారం నేను, మనసు నేను, బుద్ధి నేను, చిత్తము నేను, ఇంద్రియాలు నేను, ప్రాణము నేను, ఇట్లా చేసేసి ఇంకా డౌనయ్యాడు. ఇంకా డౌన్లోడ్ చేసేసాడు. నేను జీవన్ స్వామి చచ్చి పెడతా అన్ని నేనే, అన్ని నేనే. ఏ కుండీలో మొక్కున్నా అది నేనే కనిపించాలి కదా. కిందకి దింపేసాడు అనమాట.
ఎవరినే అందుకనే పరాంచి కాణి స్వయం పరాం పశ్యతి నాంతరాత్మన్. ఇటు చూసేవాడు కదా, ఇటు చూసేవాడు. విష్ణు నామాలు వేరేగా ఉంటాయి. అందుకనే వాడు ముచ్చటగా ఆ టైప్ లో తయారయ్యి ప్రాణమైన పోగొడతాను కానీ నేను ఒక గాజు స్థలం వదిలిపెట్టినట్టు. ఏ నామం అదే? ప్రాణం పోయినా సరే నేను గాజు స్థలం వదలంటాడు, అడుగు స్థలం వదలంటాడు. సరే ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యకుంటుంది. అయ్యో ప్రాణం వదిలేయి. అది ప్రాణం వదిలిన తర్వాత నీ గజ స్థలం ఎక్కడికి వదలదు. అందుకనే విష్ణు ముందే చెబుతున్నావు. అవ్వాలి. ఇట్లా అందుకని జీవస్వాములు కాకూడదు. ఏమన్నా చెప్తాను తీసుకుపోయేది అల్లానే నాకు ముఖ్యం అంటాడు. అల్లా ముఖ్యమని ఈ స్థలానికి వెళ్ళాలి ఆక్రమించుకుంటాడు. ఏంటో పెట్టుకోకూడదు. అల్లా కదా నీకు ముఖ్యం. ఉంటేనే కబుర్లు అన్నీ వాళ్ళు అడ్డం పెట్టుకునేది ఇటు చేసేసేది. అందుకని ఎవరిని ఈ పట్టుకోవాలి? దేవుళ్ళు పైన ఉన్నారు, వాళ్ళంతా దొంగర. విష్ణు పరమ దేవుళ్ళు పైన పెట్టి కింద వీడి వ్యాపారం. మరి 15వ అధ్యాయంలో కూడా అదే నీ హృదయంలో పెట్టుకున్నావు అనుకో, నువ్వు కానీ అన్నావు అనుకో, నువ్వు ఆ పని చేయలేవయ్యా. నీకెంత కావాలి? దేహేంద్రియ సంఘాతంతో నీకేం పని? అది తినేదానికి పరికరం ఇది. తినేదానికి, బట్ట కట్టుకునేదానికి, కూర్చునేదానికి, పడుకునేదానికి ఒక రకమైన పనిముట్టు ఇది. ఈ పనిముట్టుకి మనం సేవ చేసుకుంటూ ఉంటాం పుట్టినప్పటి నుంచి. ఏమన్నా ఈ పనిముట్లో మనం ఈ పని తప్ప జ్ఞానం పని మాత్రం చేయలేదు. ఏ పని అదే తెలియలేంద్రియ సంఘాత విలక్షణ చేయకుండా ఆకలి వస్తే అన్నం పెట్టడం, నిద్ర వస్తే పడుకోబెట్టడం, బట్ట కప్పటం, ఇదే కదా ఇదే కదా నువ్వు చేసింది. అంటే ఏం చేసినావు నువ్వు పుట్టినప్పటి నుంచి? ఈ శరీరంలో ఉన్నది ఎవర్రా? అడిగితే తెలుస్తుంది సంగతి. ఈ శరీరానికి ఇంద్రియాలకి ఏమై ఉన్నాడని నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకునేది లేదు. ఈ మూడు చేసుకుంటున్నావు. అంటే ఆకలి దప్పులు, మానాపమానాలు, సుఖ దుఃఖాలు, చావుకుంటు అంతే. దాన్ని నేను చెప్పేసేది విద్యా బుద్ధి మాత్రేణ పూర్వపురేణ చెప్తున్నాడు ఇప్పుడు. అందుకనే సతిచ ఏవం సంసారిత్వే దేహాది అపేక్షం ఈక్షితృత్వం ఉపపన్నం సంసారిణః. ఇట్లుండగా ఏవం సంసారిత్వే భూతాలను కూడా ఆత్మగా తెలుసుకుంటాం. ఇక శరీరేంద్రియ ధర్మాలంతా ఆపాదించుకొని ఆత్మచేతనబడుతున్నది కాబట్టి శరీరేంద్రియ విషయములన్నీ వ్యవహారములన్నీ కలిగించుకునేటప్పటికి ఏమైపోయింది? సంసారిత్వం వచ్చేసింది. సర్వము కూడా చరాచరములు కూడా దేహాది అపేక్షం ఈక్షిత్రం. దేహాది అపేక్షతో ఆయన చూసేవాడు అయిపోయాడు. ఈక్షిత్రత్వం ఉపపన్నం సంసారిణ. దేహేంద్రియాలు చూస్తున్నాడు కదమ్మా, సాధారణ దేహేంద్రియాలే చూసేవాడుగా. చూసేవాడుగా అంటే కర్తృత్వంతో చూడాలి. ఏంటో చూడాల్సి వచ్చింది కర్తృత్వంతో. దేహేంద్రియాలు కర్తృత్వంతో మరి దేహేంద్రియాలలో కర్తృత్వం పెట్టుకోకుండా ఉండడం. దేహేంద్రియాలు నాకు ఉన్నాయన్నావు, దేహేంద్రియాలను పాలన పోషణ చేయాలి కదా, కర్తృత్వం ఉండాలి కదా, కర్మ చేయాలి కదా, అభిమానం తెచ్చుకోవాలి కదా. ఇట్లా సంసారి అనమాట. ఇట్లా సంసారి పోయి ప్రకరణం అర్థమైందా? ఉపపదం ఇది సాధారణ దేహేంద్రియాలు కూడా ఇక్కడ. కాబట్టి దేహాదిపేక్షం ఈక్షిత్రత్వం ఉపపన్నం కలిగించుకొని వాడు దీనికి బాగోగులు చేస్తూ విషయములలో ఉపచారంగా దీన్ని చూసుకుంటున్నాడు. గౌణంగానే వాడు ఒకటే చేయాల్సిందే. దీనికి నేనేమై ఉన్నానో తెలుసుకోవాలి కదా, అది తెలుసుకోవడం అర్థాలు చెప్పగలదు. లేదే అసలు ఏబిసిడీలు కూడా చెప్పాలి అని మాత్రం దేహేంద్రియాలను చూసుకోవడంలోనే, చేసుకోవడంలోనే, అభిమానం పెంచుకోవడంలోనే, మానాపమానాలు పెంచుకోవడంలోనే సంసారిగా తయారైపోయినాడు. సంసారిగా అది ఈ రకంగా ఈ క్షేత్రత్వం అనేది, చూసే కర్తృత్వం అనేది
వచ్చేసింది. కారణం ఏది లేదు, అచేతనమే ఎదపి ఎదపి ఉత్తమం ప్రధానస్య అనేకాత్మకత్వాత్ మృదాదివత్ కారణత్వాత్ ఉపపత్తి న అసమ్మతస్య బ్రహ్మణః ఇతి ప్రధానస్య అశబ్దత్వేన ఏవ ప్రత్యుక్తం. యదపి అయినా మీరు చెప్పినారు కదా, ప్రధానస్య అనేకత్వ ప్రధానం అంటే ప్రకృతి అనేకాత్మకత్వాత్ అనేకాత్మకం ప్రధానం అంటే త్రిగుణాత్మకమైన ప్రధానము ఈ మూల ప్రకృతి వాసనలు బట్టి సంస్కారాలను బట్టి వ్యవహారాలను బట్టి అనేకమైనవి కించిత్ అందుకనే మనుషులు శరీర దృష్టితో అనేకత్వం ఉన్నారు, మనసు దృష్టితో అనేకత్వం. ఒక ఇంట్లో ఉంటారు, శరీర దృష్టితో అనేకం కాదు, మనసు ఏం చేశారు, డివైడ్ చేశారు. కాబట్టి అచేతనమైనది ఆత్మ అనడానికి వీలు లేనే ఎందుకంటే మేము చెప్పి దాని అహంకారం, దీని అహంకారం, దాని గుణం, దీని గుణం, దాని మొహం, దీని మొహం, దాని సంస్కారం, దీని మొహం, వేరు ఈ ప్రకారంగా. అందుకనే ఎప్పుడైనా ద్రవ్య భేదముల గుణ భేదముల అన్నదంట. ద్రవ్య భేదములు, గుణ భేదములు, మనోభేదాలే. ఇక్కడ ఇద్దరు డివైడ్ గా ఉన్నారంటే మనోభేదాలు కూడా భేదాలా. ఇద్దరు నిద్రపోయిన గాడి మీద ఒకే మంత్రం మీద లేచినారంటే నువ్వేరు నమస్తే మాత్రం కారణమే లేడి లేడే కూడా నిద్రపోతే ప్రకృతి నిద్రపోతే ఒకటే చోట లేచిందనుకోండి మెలుగులో అహంకారం లేదు, వేరే ఇక్కడ ఈ ప్రధానం అనేకత్వం. ప్రధానం అంటే సత్వరజస్తమో అనేకత్వం అయిపోయింది. ఆత్మే గాని అందుకని ఒక బుద్ధికి బుద్ధి భేదం చేసింది ఎవరు అంటే గుణము, చైతన్య రూపుడైనటువంటి కారణము అనేకాత్మకత్వాత మృదాధివత కారణతో బట్టి మట్టి ఏ విధంగా ఉన్నదో ఒక్కటిగా కొండ భేదములు అనే విధంగా ఉన్నాయో, మట్టి భేదముల కొండ భేదముల కొండ భేదములు మట్టి భేదములు లేవు. అందుకనే ఆత్మ భేదములు కూడా లేదు, గుణ భేదములే ఉన్నాయి. కాబట్టి చేతనస్య శ్వేతకేతో మృదాదివత కారణతో భవతి నా అసమ్మతస్య బ్రహ్మణ. అలాగే అసమ్మతమైన అసంగమైన బ్రహ్మమునకు కూడా మట్టి వలె భేదములు లేవు. అంతఃకరణానికి కొండల వలె భేదములు ఉన్నాయి, అంతఃకరణానికి ఏమో కొండల వలె భేదములు ఉన్నాయి. మట్టికి ఆత్మకేమో అభేదములు. మట్టి ఏమో భేదము లేనిది, బ్రహ్మము కూడా భేదము లేదు. అసంగమైనటువంటి ఆకాశ తుల్యమైనటువంటి బ్రహ్మమునకు ఆత్మనకు భేదములే లేవు. బోధించేవా మట్టికి భేదం లేవు. నువ్వు ఎవరికి బోధిస్తున్నావు? అంతఃకరణానికి భేదాలు ఉన్నాయి, మనుషులకి భేదాలు, అంతఃకరణ భేదాలను బట్టి మనిషికి భేదములు వచ్చినాయి. అసలు వాడిలో ఉండే చైతన్యాన్ని నువ్వు ఇంకోటి ఏమో చేస్తున్నావు. ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు, ఇద్దరు స్నేహితులు ఉంటారు, చెప్తున్నావు. ఇద్దరు అందువల్ల వాడి ఎప్పుడైనా చైతన్యాన్ని అడగ తీసేస్తున్నావు కదా, చక్కగా ఉంటారు. పక్కకు పెట్టేస్తున్నావు. ఈ ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఒక గురువు గారి దగ్గర పోయి ఏదో మంత్రం చేసి తెచ్చుకుంది, శివ మంత్రమో విష్ణు మంత్రమో ఏదో జీవనం దగ్గర పోయిందో దేని దగ్గర పోయింది. నువ్వేం చేసినా అంటే బైబుల్ దగ్గర పోయింది. ఇంకొక ఆమె పోయించేటేమో ఏకత్వ ప్రతిపాదన, ఇది పోయించేటేమో అనేకత్వం. అదే ఒకసారి ఇద్దరు మాట్లాడుకున్నాడు లోపల ఉండే విషయం బయట పెట్టుకొని గురువు చెప్పి ఇక నేను మాట్లాడినది పరమాత్మ అయ్యన్నది అద్వైత అన్న మాట చెప్పినప్పుడు వాడికి అహం బ్రహ్మాస్మి అర్థం కావాలి. కానీ మీకు నాకు పడదు.
బైబిల్ పుచ్చుకున్నా చెప్పగానే వాడు ఏమో నీతో నేను గెలవను అంటే ఉన్నది బావాలి. మనం ఎంతకాలం స్నేహితం మెయింటైన్ చేసినాం ఇప్పుడేమొచ్చిందంటే వాడు బేరం చేసేసి ఎప్పుడైనా సరే బైబుల్లో బేరం చేస్తుంది నీ ప్రసాదం పుచ్చుకుంటావు గురువు తెలుసు నువ్వు అది మైండ్ కి తగ్గించేది కదా అది. ఇక్కడేమో మైండ్ కి వచ్చి మైండ్ లో ఉండే కర్మశక్తి చేసింది అద్వైతము, అక్కడేమో అద్వైతం మైండ్ కి తగిలించి బేరం చేస్తారు ఇద్దరు. అందుకని ఎప్పుడైనా సరే ఇద్దరు ఆధ్యాత్మిక సబ్జెక్ట్ మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు చదివిపోతారు కూడా నువ్వు అలాగా ఆపే. ఆధ్యాత్మికం దగ్గరకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. చదివిపోతారు ఎవరికి ఎందుకంటే ఆధ్యాత్మికం ఏంటంటే వ్యక్తిగత అనుభవాలు వచ్చేసింది, వేరే అనుభవం నాకు వేరే లేదు. నువ్వు ఎప్పుడైతే కర్మ జ్ఞానములు మిక్సింగ్ చేసుకుంటావో కర్మోపాసనలో అప్పుడు రెండు లేనటువంటి అద్వైత జ్ఞానము దాంట్లో భేదములో ఉండవు. నువ్వు మిక్సింగ్ ఎప్పుడైతే అయి ఉంటావో లేకపోతే గురు భేదం చేసుకుంటావు, గురు అభిమానం ఏదో గురువు ఉంటాడమ్మా అభిమానం పెట్టేసుకుంటావా చిన్నప్పుడు గురువు ఇప్పుడు చిన్నప్పుడు వాడు లెక్క చెప్పుకుంటాడు 2 4 ఇప్పుడు పెద్ద చదువులు చదివినా సరే ఆయనే నాకు లెక్క నేర్పినాడు అంటాడు. గొప్ప ఈ పెద్ద పెద్ద లెక్కలు ఉంటాయి అది వదిలేసేసి అదే కావాలి. కాబట్టి ఉపదేశమే చెప్పు అదే పట్టుకొని కూర్చుండే ఈ మంత్రాలన్నీ దాటిపోతుండే నువ్వు ఇంకా మంత్రాలు పట్టుకొని కూర్చున్నావు అదేంటి ఇప్పుడు చెప్తున్నాడు ఇట్లా ఉంటుంది. అందుకని గురువు పట్టుకున్నాడంటే వదిలిపెట్టదు. నువ్వు గురువుని పట్టుకోవాలా, గురువు చెప్పిన విద్య పట్టుకోవాలా, నువ్వు పట్టుకోవాలి కదా. నువ్వే ఇట్లా చదువుకున్నావు దాంట్లో ఆ ప్రకారంగా ఎక్కడైతే పెనిటిజం ఉంటుందో అభిమానం ఉంటుందో అది మాత్రం డివైడ్. అందువల్ల నీ ఆత్మస్వరూప జ్ఞానంలో ఉంటే ఆ జ్ఞానంతో ఉంటే నువ్వు ఎవరిని డివైడ్ చేయవలసిన పని లేదు. ఎందుకంటే సర్వతక్షణమయ్యింది. ఈ జ్యోతిష్ దర్శనంలో ఈ ప్రాబ్లమ్స్ రావు. ఈ లోకంలో అభిమానము అవే పెట్టుకోనున్నావు, అవి నామరూప విషయాలు, ఆ ఉపాసనలు ఆ కర్మలు అవి డివైడ్ చేసి పారేస్తుంది. అందుకని అవన్నీ అంతఃకరణపరమైనది, ఇదేమో గుణాతీతమైనది. గుణాతీతమైన విషయం తెలుసుకున్నప్పుడు నీకు డివైడ్ కాదు, ఎక్కడ బ్యాడ్ దృష్టి చేయలేవు. అందుకని అసమ్మతసి బ్రహ్మణ భేదస్తి. జ్యోతి శబ్దం అసమ్మతమైన అసమ్మతం అంటే ప్రయోగం చేసేది అసంగమైన బ్రహ్మమునకు ఈ రకమైనటువంటి భేదములు రానే అనేకత్వ భేదములు రాదు. తత్ ప్రాధాన్యస్య ప్రధానస్య అశబ్దత్వేన ఏవా ప్రత్యక్షం. ఈ ప్రధానమునకు ప్రధాన విషయం చెప్పలేదు ఉపనిషత్తుల్లో, ప్రధాన విషయం చెప్పలేదు. ప్రధాన విషయం అంటే అంతఃకరణ విషయం. అంతఃకరణ విషయం ఏంటంటే చూచుట. అంతఃకరణలోనే కర్తృత్వం ఉండేది, అంతఃకరణ పైనకి అహంకారము అహం ప్రత్యేకం ఉండేది అంతఃకరణం. అందువల్ల ప్రధానమునకు ఇక్కడ శబ్దము లేదు, ప్రధాన శబ్దమే లేదు ఉపనిషత్తులో. ప్రధానం అంటే నేను చూచుతున్నాను, కర్తృత్వంతో చూచుతున్నాను అనేది లేదే లేదు. కాబట్టి బ్రహ్మము అక్కడ చూచుతున్నది అంటే కర్తృత్వ ఉపాధి లేకుండా ఉపాధి రహితంగా చూస్తుంది. ప్రధానస్య శబ్దత్వేన ఏ ఉపరిచిత్తం ఉపనిషత్తు ప్రధానస్య అశబ్దత్వేన ఏవ పరిచిత్తం. ఎక్కడ ఉపనిషత్తు లేదు, ఉపనిషత్తు లేదు, ప్రధాన శబ్దమే లేదు. చూచుతున్నాడనే ప్రధాన శబ్దము లేదు. చూచుతున్నాడు అనేటువంటిది అంతఃకరణ విషయం. అది ఇదంతా కూడా అంతఃకరణ విషయాన్ని ఇక్కడ చెప్పలేదు వాళ్ళు. సాక్షినే చెప్పారు కదా, సాక్షి చూపునే చెప్పారు. అక్కడైతే చూపు ఇదేమో సంగమైంది. అంతఃకరణ విషయం ఏంటే సంగం. సూత్ర
నిర్వోఢం శక్యతే న ప్రధానాదీనా తథా ప్రపంచయిష్యతి న విలక్షణత్వాదస్య విద్యా ఇత్యేవ మాదినా. అంతే కదయ్యా, ఇంకా చూడండి అని చెప్పేస్తున్నారు. సమస్తాన్ని నిరసన చేసేసి ఏమిటి అంటే యథాతు తర్కేణాపి నీ ప్రకారంగా తర్కం చేయకూడా బ్రహ్మమే కారణమని ఏ విధంగా చెప్పడం కుదురుతుందో ప్రధానవాదులు ఏ విధంగా నిరూపించవచ్చునో అది నా విలక్షణత్వాదశ ఇత్యాది సూత్రాల చేత మున్ముందు చెప్పబడును అని చెప్పారు. తర్కబుద్ధితోనూ నువ్వు సాధించలేవు బ్రహ్మము చూస్తున్నదని, అలాగే ప్రధానం చేత కూడా బ్రహ్మము చూస్తున్నదని చెప్పలేవు. అందుకనే నేను అది నా విలక్షణత్వాదశ అది విలక్షణమైనది ఇత్యాది సూత్రాల చేత మున్ముందు చెప్పబడుచున్నది. తర్కము చేత కూడా బ్రహ్మము నాకు కారణత్వం అనేది చెప్పలేవు. తర్కం చేత కూడా ఎట్లాగైతే తార్కికులు అణువునే తీసుకుంటారు కారణంగా, అణువునే అణువు కారణం అని చెప్పేసి మళ్ళీ ఇంకొక అణువు తగిలించినప్పుడు దాంట్లో విశేషాలు వస్తాయని చెప్పేసి తార్కికులు ఒక అణువేమో ఈ సూత్రం మరొక ప్రధాన కారణవాదం సృష్టికేమో వ్యాఖ్యానించవచ్చును. రెండు కలిగినప్పుడు అప్పుడు దీంట్లో విలువ పెరుగుతుంది. అంటే ఒక అణువు విలువ లేదండి కాబట్టి ఏం చెప్తారు. కాబట్టి ఈ విధంగా అణువుల చేత కారణత్వాన్ని నిరూపణ చేయలేరు. నా ప్రధానాదీనా ఏ ప్రకారంగా అయితే ప్రధానాదులు కారణత్వం ఏ ప్రధాన సృష్టికి మూలం కాదో అణువులు కూడా సృష్టికి మూలం కాదు. ఇవన్నీ కూడా తర్వాత చెప్తారు. చెప్పద్దు విలక్షణత్వాదస్య బ్రహ్మము వీటికి విలక్షణముగా ఉన్నది. ఇదే మాది సూత్రేణ ఇలాంటి సూత్రముల ద్వారా చెప్పబోతున్నాము. తర్వాత చెప్తారు ఇది. నేను దుఃఖి ఇప్పుడు మనము ఆరవ సూత్రాన్ని అని చెప్తేనే ఆత్మశబ్దము గౌణంగా కూడా చెప్పలేదు, ముఖ్యంగానే చెప్పారు. ఇది తర్వాత ఇది దీనికి అన్నమాట. దీనికి ఈ ఆరవ సూత్రానికి ఇంట్రడక్షన్. నివృత్తి కోసం అవ్వాలి. అత్రాహ యదిత్తం నా చేతనం ప్రధానం జగత్ కారణం వీక్షితి అన్యత అత్వే ఉపపద్యతే అచేతనే అని ఇది తర్వాత చెప్తాను. ముందుకి వెళ్తాం. మీ ఆచార్యుడు ఓం సహవీర్యం ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు. నువ్వు దానిలో పడే కొట్టుబట్టాడు. అందువల్ల మన యొక్క సనాతన ధర్మంలో ముందుకు పోయేదే ఉంది కానీ ఎక్కడేసిన బొమ్మలు అక్కడ ఉండకూడదు. అందుకనే నువ్వు కాబట్టి మీ ఆచార్యుడే ఓం సహనామవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామ్యం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్ర భాష్యకృతో వందే భగవంతో పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమోద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. ఈ ప్రకారంగా ఇది చెప్పారు. ఈక్షత్యధికరణము ఈక్షతే అశబ్దం అని వచ్చింది. ఇది 5వ సూత్రము. దీనికి భాష్యం చెప్పుకుంటూ వస్తున్నాము. అంటే ఇంకా మరి ఎంతవరకు వచ్చింది భాష్యము? సశబ్ద వాక్యం కాదు. ఈ ప్రధానం అనేది సశబ్ద వాక్యం కాదు కదా. చెప్పలేదు సశబ్ద వాక్యం ఏమని కూడా చెప్పలేదు. యోగినామపి అతీతానాగత విషయం ప్రత్యక్షం జ్ఞానమిచ్చంతి యోగ శాస్త్ర హేయత్వం అవచన హేయము అని కూడా చెప్పలేదు కదా. అవచనాస్య కిము వక్తవ్యం తస్య నిత్య సిద్ధస్య ఈశ్వరస్య సృష్టి స్థితి సంహతి విషయం నిత్య జ్ఞానం భవతీతి. ఇట్లా ఇక్కడ వరకు ఇది ఈక్షతి అధికరణం కదా. మళ్ళా వచ్చింది. డైరెక్ట్ గా పరమాత్మ చూశాడు, క్రియారహితంగా జ్ఞాన స్వరూపంగానే చూశాడు. ఆయన తప్ప వేరే వాళ్ళు కాదు. చూశాడు. ఆయన చూడటమే జ్ఞానం. ఆ జ్ఞానమే జగత్తు. కిం పునః ఇప్పుడు మనం కళలో చూసిన వాళ్ళమా చేసిన కర్మ ప్రాగుత్పత్తి ఈశ్వర జ్ఞానస్య విషయ భవతీతి అన్నప్పుడు ఇక్కడ జరుగుతుంది కదా. బయట చేయాలి, లోపల చేసుకున్నాం. మీరు నిత్య జ్ఞానం భవతీతి అంతవరకు జరిగింది. అంతవరకు జరిగింది. ప్రతి వస్తువు సంకల్పింపబడినదే. ప్రతి వస్తువు కాబట్టి ఇక్కడ అదే ప్రతి వస్తువుకి సంకల్పం లేబుల్ ఉంటుంది. జగత్ ఉత్పత్తి స్థితి లయానికి పూర్వం ఈశ్వర జ్ఞానానికి అసలు ఏమి విషయం అయ్యేటువంటి కర్మ ఎటువంటిది బ్రహ్మస్వరూపములే గాని బ్రహ్మస్వరూపములే అని కానీ తద్భిన్నములని కానీ చెప్పడానికి శక్యం కానివి, విడదీయబడని స్థితిలో ఉన్నవి, విడదీసేటువంటి నిశ్చయించబడినవి అయిన నామరూపాలు అని చెబుతాం. అనగా వ్యాకృత అవస్థలో ఉన్న నామరూపాలు జగత్తును ఈశ్వరుడు సూచను అనమాట. తనలో ఉండే అవ్యక్త రూపమైనటువంటి ఆ యొక్క నామరూపాత్మకమైనటువంటి జగత్తుని బీజ రూపంగా ఉండే జగత్తుని ఆయన చూశాడు, తెలుసుకొని ఉన్నాడు అని అర్థం అనమాట. దానిని వ్యక్తం చేయడం తన ఎందుండే సామర్థ్యమే జగత్ సామర్థ్యం. ఏదైనా సామర్థ్యం ఉంటే ఆ సామర్థ్యం అంతా నామరూప కర్మ విషయాలే ఉంటాయి అనమాట. మనలో ఉండేది మనలో ఉండేవన్నీ దాన్ని ఆయన చూశాడు. చూసి ఈ ప్రకారంగా ఆయన అనుగ్రహంతోనే ఎవరైతే అంతర్ముఖం అవుతూ ఉంటారో ఆ అంతర్ముఖమైనప్పటికీ అంతరాత్మ స్వరూపంగా ఉండేటువంటి సాక్షితత్వమే జగత్తునంతా కూడా అనుభవించేది ఉంటుంది అనమాట. వేరేది అనుభవించేది ఎవరంటే ఈ అంతరాత్మ సాక్షి స్వరూపము సంసారి ఎవడు దాని యొక్క సామర్థ్యము, దాని యొక్క అనుగ్రహము ఏదైతే ఉంటుందో దానిని బట్టే కాలాదేశ వస్తువులు అన్ని కూడా తెలుస్తాయి. అది ఈ యోగుల విషయంలో అంతర్ముఖులయ్యారు కాబట్టి బహిర్ముఖం అయితే తెలియదు, అంతర్ముఖం అయితే తెలుసు. అప్పుడు వాళ్ళు అవి తెలుసుకొని ఉంటారు. యోగులు అవి తెలుసుకొని వాళ్ళు